తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యలను 3 తరములు వెడలవేయు పంచజనులకు కాశికా పట్టణమున. కాశీలో ఎవరుంటారో వాళ్ళకి 3 తరాలు డబ్బు లేకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు విద్య లేకుండా పోతుంది. కాశీలో ఉన్న వాళ్ళకి, కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గతి పడుతుంది అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? కాశీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కాశీ అంటే పండిత స్థానం అండి. అటువంటి కాశీ నిర్జనం అయిపోతుంది. ఇటువంటి శాపాన్ని ఇవ్వబోయాడు. చేతిలోకి నీళ్లు పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ గభాలన తలుపులు తెరుచుకున్నాయి ఒక ఇంటివి. అందులోంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ పసుపచ్చటి ముఖంతో విజయవాడ కనకదుర్గమ్మ ఎలా ఉంటుందో అలా ఇంత బొట్టు పెట్టుకుని ఇలా చెయ్యెత్తేటప్పటికి చేతుల గాజులు కనకనలాడుతుండగా పారాణి పెట్టుకున్న పాదాలతో పసుపచ్చటి పట్టుచీర కట్టుకుని బయటికొచ్చి పక్కనే ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్తె మీద భుజం మీద చెయ్యి వీసి ఒక్కతే పరపురుషుడితో మాట్లాడకూడదు కనుక ఆవిడంది నోరు తెరిచి, భిక్షలేదని ఇంత కోపించూరయ్యా, కాశికాపట్టణము మీద కనినేయ. కనినేయ అంటే కన్యకు పుట్టినవాడు, సత్యవతీదేవి కుమారుడు. కాశికాపట్టణము మీద కానికేయ, కారణజన్ముడివి, నీకింత కోపమా అన్నం పుట్టలేదని. నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడు ఇంత చేసను కాక కూడేమి బ్రాతి. నీ మనశ్శుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీపట్టణాన్ని శిపిద్దాం అనుకుంటున్నావా? ఎంత అమాయకుడివయ్యా వ్యాసుడా నువ్వు. శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డునందు అమృతపాయసమసగున అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరుగవే ఆతిథ్య వేళలందు. ఏం వినలా వ్యాసా నువ్వు? మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశికాపట్టణంలో ఉన్నటువంటి ప్రతివాడికి విశాలాక్షి అయి ఇంతంత కళ్లతో పిల్లలు అన్నంతో ఉన్న ఆకలితో ఉన్నారేమో అని చూడ్డానికి వచ్చింది అన్నపూర్ణ. ఇక్కడ పెద్ద పెద్ద కళ్లతో చూసి బంగారు తెడ్డుతో అన్నం పెడుతోంది మధ్యాహ్నం. ఎక్కడ ఏ రూపంలో పెట్టినా అమ్మవారి పెడుతోంది కాశీలో. అటువంటి అన్నపూర్ణ వెలిసిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే ఈశ్వరుడి యొక్క పరీక్ష అన్న ఆలోచన నీకెందుకు రాలేదయా? కాశీని శపిద్దాం అనుకున్నావా? బుభుక్షిత కిన్న కరోతి పాపం. ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేసేస్తారనడానికి నువ్వే ఉదాహరణయా వ్యాస. కాశీపై కోపగింపక కాదు నీకు, ఎంత కోపించునో ఇంత కిందుమౌళి విప్రణవుగాన నేరము వెతుకతగదు భిక్షకొని రమ్ము మాటలు పెక్కులేలా. బ్రాహ్మణుడవయ్యా, నీ మీద నేను నిందారోపణ చేసి నువ్వు చేసింది మంచా చెడా చర్చ చేయకూడదు. దా లోపలికి. ఇటు అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. వెళ్ళు, ఒక్కసారి గంగానది ఒడ్డుకెళ్ళి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా, అన్నం పెడతాను అంది. ఏమిటి ఇంత మంచి భీతిగా చెప్తోంది ఈవిడ, అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో. పెడుతుందా అనుమానపడ్డారు ఆయన. సరే, ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది. వెళ్ళాడు, గంగా స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అభిషేకం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. శిష్యులతో కలిసి వచ్చాడు. లోపలికి రమ్మంది ఆవిడ. అందరూ వచ్చి కూర్చున్నారు. పాత్రలు పెట్టారు. అన్ని పాత్రలు పెట్టేశారు. పరిశేచనానికి నీ చేతిలో ఔపోసన నీళ్లు పోసేస్తున్నారు. ఎక్కడా పొగలేదు, మంచి పోపులు పెడుతున్న సువాసనం లేదు, వడ్డించడానికి గుండిగలు కదుపుతున్నటువంటి చప్పుడు లేదు, కూరలు అవి కదుపుతున్న గరిటెల చప్పుళ్లు లేవు, ఓ పచ్చళ్ళలో పోపెట్టిన వాసన లేదు. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో శ్రీనాథ మహాకవి. వండిన చొప్పును పొగపు వాసనయున్ పొగపారు చందమున్ భాండ సమృద్ధి సంపదయు పాక విభూతియు సర్వమంగళం. ఏమిటయా? ఓ గిన్నెల చప్పుడు లేదు, ఓ పచ్చడికి పోపు వాసన లేదు, ఓ కూర వాసన లేదు. అండజయాన రిత్తప్రియమాడెను. అండజయాన అంటే హంస నరకలగలిగినటువంటి తల్లి రిత్తప్రియమాడెను. అబద్ధం చెప్పింది మనకి. ఏం లేదు ఇంట్లో పెట్టడానికి. ఇలా అంటోందేంటి? నేడును భోజనంబు లేకుండుట కాననయ్యే. ఇవాళ కూడా మనకి భోజనం లేదు, ఆకులే ఉంటాయంతే అనుకున్నాడు. అసితోత్పల గంధియు ఏమి మాయయో. ఈ నల్ల కలువ లాంటి కళ్ళున్నటువంటి ఈవిడ ఎందుకు ఇలాంటి పని చేసిందో మనకి అనుకున్నాడు. అంతే. ఇలా ఔపోసన నీళ్లు చేతిలో పట్టుకున్నారంటే ఆముత్తైదువయాజ్ఞ విప్ర నికరం వాపోషణం బెత్తినం సామర్థ్యం వది ఎట్టిదో నిఖిలమన్ సంపూర్ణమై పత్ర పాత్రీ మధ్యంబున పిండి వంటకములున్ దివ్యాన్నముల్ షడ్ర సామాగ్రి రుచి మత్పదార్థ చేయముల్ సంధిల్లె నొక్కుమ్మడిన్. ఇలా పట్టుకునేటప్పటికీ అరిటాకు నల్లగా మచ్చపడేటట్టు పొగలు కక్కుతున్న తెల్లటి అన్నం,
కూరలు, పచ్చళ్ళు, పిండి వంటలు, నోటితో నాకేటటువంటి పదార్థాలు, తాగే పదార్థాలు, భక్ష్య భోజ్య లేఖ్య చోష్యములు అన్నిటితో కూడా పైన నెయ్యి అధికారం చేయబడినటువంటి ఇన్ని పదార్థాలతో విస్తరి కనపడింది. అమ్మయ్యా, ఎంత చిత్రమయ్యా, ఏమిటివిడా అలా నిలబడి ఓ నవ్వు నవ్విందంటే అందరి విస్తరణలోకే అన్నాలు వచ్చేసాయి. ఏమీ ఆశ్చర్యం అనుకుని తింటున్నారట. కానీ అనుకున్నారు ఏమిటి, మారు పట్టరారేమిటి, పప్పు పట్టరావాలి కదా, అయ్యా ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అనాలి కదా అనుకుని ఇలా పప్పు కలుపుకుంటూ అక్కడ అనుకున్నట్ట ఇంకొక ఇంత పప్పు ఉంటే బాగుండు, ఇలా తలెత్తి చూద్దామంటే ఎవరు వడ్డించేవాళ్ళు కనపట్టలేదు అనుకున్నట్ట. ఎవ్వడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థమంత కలిగి అరిటియాకు మీద అవతారమై ఉండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. అంత పప్పు వచ్చేసేదిట. ఇలా పప్పులా కలుపుకుంటూ ఇంకొంచెం నెయ్యి ఉంటే బాగుండు, కమ్మని నెయ్యి వచ్చేసేది, కలిపేసుకుని తినేసేవాడు. కూర ఇలా కలుపుకుని అబ్బా ఎంత బాగుంది అరటికాయ ఆవబెట్టిన కూర, ఇంకొక మొక్కుంటే బాగుండు అనేటప్పటికి ఇంకో ఇంత ఆవతో అరటికాయ కూర వచ్చేది, అది కలిపేసుకునేవాట. ఎవడు ఎంతంత తిందామనుకుంటే అంతంత వచ్చింది. అంటే ఏంటి, మీకేమిటి అర్థం అవుతోంది దీన్ని బట్టి? వడ్డించిన విస్తట్లో ఆకరణ పదార్థం ఉండిపోకూడదు. ఎవడు ఎంత తినాలని అనుకున్నాడో అంత పదార్థం వచ్చింది, కాబట్టి ఆకరణ విస్తళ్లలో అన్ని పదార్థాలు అయిపోయి. మా గురువుగారు విస్తట్లో భోంచేస్తే మా ఆవిడ ఇప్పటికే అంటుంటుంది, గురువుగారు భోజనం చేసినట్టు ఎవరు చెయ్యగలరు అని. వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువుగారి భోజనం అయిపోయినాకు అలాగే ఉంటుంది. కాబట్టి అంత అందంగా తినగలగాలి. అది ఈశ్వరోపాసన చేసిన వాడి భోజనం కూడా అలా ఉంటుంది. దేవతార్చన కదండి అది. కాబట్టి ఎవ్వడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థం అంత కలిగి అరిటియాకు మీద అవతారమయ్యుండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. ఎక్కడన్నా చూశామయ్యా ఇలాంటి మహిమ? చక్కగా తినేశారు, ఉత్తరాపోసం పట్టేశారు, చేతులు కడిగేస్తున్నారు, సంతోషంగా వెళ్లి ఇదిగో ఇక్కడ విశ్రాంతి మంటపంలో అందరూ హాయిగా కూర్చోండి, భక్తాయాసంతో ఉన్నారు కదా అంది. శిష్యులతో కలిసి వ్యాసుడు కూర్చున్నాడు. ఆవిడ అన్నపూర్ణ. ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. చూడండి అమ్మవారి అనుగ్రహం ఇది. ముందు శివుడికి తెలిస్తే శాపం పెడతాడు కాశీ వదిలిపోమ్మని. ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమో అని ముందు అన్నం పెట్టేసి శంకరుణ్ణి తీసుకొచ్చింది. శివా విశ్వస్య భేషజీ అండ్ అందుకే రుద్రం లోకాన్ని బతికించడానికి ఆవిడ హేతువు మా అమ్మ. కనుక ఇప్పుడు చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నిగలగలుడు ధవలాయతేచ్చన ధవలాకిలాంగుండు మదన సంజీవని మదనహరుడు నాగేంద్ర నిభయాన నగకుండలధారి భువనమోహన గాత్ర భువనకర్త గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు ఎగుదించిరి ముయ్యార మెసగ మెసగ విహరణ క్రియమాయన్న వేదికపుడు. వీళ్ళు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ఇలా భుజాలు తగులుతూ చేతులు పట్టుకుని వచ్చారట. తెల్లటి చేతిలో ఎర్రటి చేతివేళ్లు కలిసి వచ్చారు. వస్తే నిజంగా శ్రీనాథుడు దర్శనం చేశాడు. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నిగలగల్లుడు. ఒక ఆవిడ చంద్రబింబానన చంద్రుడి వంటి ముఖం ఉంది, పక్కనున్నాయన చంద్రరేఖామౌళి చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నవాడు. నీలకుంతల భార ఆవిడ నల్లటి జుత్తు ఒత్తుగా ఉన్న తల్లి ఆవిడ. ఈయన నీలగల్లుడు కంఠంలో విషం ఉన్నవాడు. ధవలాయతేక్షణ కళ్ళలో ఎరుపు జీర తెలియకుండా తెల్లటి చూపులు చూసేటటువంటి తల్లి ఆవిడ. ధవలాఖిలాంగుండు ఒళ్ళంతా తెల్లగా ఉన్నవాడు ఆయన. ఎందుకని స్ఫటికమణి నిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మా స్వామి. మదన సంజీవని ఆయనేమో మన్మధుణ్ణి చంపేసినవాడు. మదన సంజీవని ఆవిడేమో మన్మధుణ్ణి బతికించింది, ఈయనేమో మదనహరుడు, ఈయన మన్మధుణ్ణి చంపేసినవాడు. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఎటువంటి వాళ్ళు వస్తున్నారో చూడండి. వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు, వీళ్ళది కాపురం. అంటే ఆయన చంపేశాడు, ఈవిడ బతికించేసి. కాబట్టి మదనహరుడు. నాగేంద్రని భయాన ఏనుగు నడిచినట్టు అందమైన నడవగలిగినటువంటి తల్లిగా పార్వతీదేవి. నాగకుండలధారి పావుల్ని కుండలాలుగా పెట్టుకున్నటువంటి శంకరుడు. భువనమోహన గాత్ర భువనములన్నీ మోహపడిపోతాయి ఆవిడే నోరు విప్పిందంటే. వ్యాసుడు లలితా సహస్రంలో చెప్పాడు కదా, ఒక్కసారి సభాష్ అందంతే అమ్మవారు తొడిగేసింది గరీబు సరస్వతీదేవి. కాబట్టి భువనమోహన గాత్ర భువనకర్త కాదు భువనములను మోహింపచేయగలిగినటువంటి గొప్ప శరీర సౌందర్యం ఉన్నటువంటి తల్లి ఆయన. భువనకర్త లోకములన్నింటినీ సృష్టించినవాడు. గిరిరాజ కన్యక ఆవిడేమో పర్వతరాజపుత్రి, ఈయన గిరిరాజ నిలయుండు, ఈయన కైలాస పర్వతం మీద వాసం ఉండేవాడు. సర్వాంగ సుందరి అన్ని అవయవముల యందు సౌందర్యం ఉన్నది.
సర్వగురుడు, లోకమునకు గురుడైనటువంటి వాడు ఆయన. గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు బంగారు పాదుకలు తొడుక్కుని నడుస్తుంటే పాదముల మంజీరములు గల్లు గల్లు అంటున్నాయిట. అలా ఏగుదించిరి ముయ్యార మెసగ ఒయ్యారంతో ఇద్దరూ కలిసి నడిచొచ్చేట. విహరణ క్రియమాయున్న వేదికప్పుడు, అప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్న వేదిక దగ్గరికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. చెప్తున్నాడు మహానుభావుడు వ్యాస మహర్షి. వచ్చి అమ్మవారి వంక చూశాట, ప్రసన్నంగా నవ్వుతోందట. అయ్యవారి వంక చూశాట అని ఉన్నట్ట. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడినా అని బెంగ పెట్టుకున్నట్ట. ఇదేంటి ఎప్పుడు చూడలేదే, ఇలా ఉన్నాడేంటి కోపంగా నా పట్ల, అమ్మవారింత ప్రసన్నంగా ఉంది అనుకున్నట్ట. శంకరుడు అన్నట్ట, ఏమిరా నువ్వు ప్రాజ్ఞుడవని 7 రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నువ్వు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడినటువంటి వారణాసి పట్టణంలో ఎవరు ఉండకుండా చేద్దామనుకుంటున్నావా అని శాపవాక్యంతో ఎంతకి తెగించావురా. ఏది నా లక్ష్యమో ఏది నా ధ్యేయమో దాన్ని త్రోసిరాగనగలిగిన శాపం ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రయత్నించాడు. శివ సంకల్పమస్తు అనవలసిన వాడు వ్యతిరిక్తంగా ప్రవర్తించాడు. ఎందుకు నీ అభిషేకం ఇంకా, ఎందుకు నువ్వు చదువుకున్నటువంటి శాస్త్రం ఇంకా, ఎందుకు నీ తపస్సు ఇంకా, నీవిగ కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. కాబట్టి నువ్వు కాశీ విడిచి ఉత్తర క్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు. శ్రీనాథుడు ఎంత చమత్కారం చేశాడంటే ఆయన అన్నాడు, కాశి శివునకు శబ్దాంత కాంతగాన దానిపై నల్గి కోప పాత్రంబనైతి, కాశి గౌరికి సవతియవు కాన నేను దానిపై నల్గి ప్రేమ పాత్రంబనైతి అన్నాడు. వ్యాసుడు చెప్పుకున్నాడు అగస్త్య మహర్షితోటి. ఏమైందో తెలుసా, పార్వతీదేవికి గౌరీదేవికి కాశీ ఏమవుతుంది, సపత్ని అంటే ఆ భర్తకి ఉన్నటువంటి 4 భార్యల్లో ఆవిడ కూడా సకలత్రి అంటమే, అంటే ఇంకొక భార్య. ఒకే భర్తకి 4 భార్యలుంటే ఒక భార్యకి పక్కన ఇంకో భార్య మీద కోపం ఉంటుంది కదండి. పరమశివుడికో 4 భార్యలు, కాబట్టి 4 ఎందు ప్రేమ, అంటే నిజంగా శివుడికి 4 భార్యలు అనుకోకండి, 4 ఎందు ప్రేమ ఉన్నవాడి 4 ఎందు. కాబట్టి ఇప్పుడు నేను కాశీ జోలికి వెళ్ళాను కాబట్టి శివుడికి కోపం వచ్చింది. అమ్మవారికి ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా, శంకరుడి 4 భార్యల్లో ఆవిడ పక్కనున్న ఇంకో భార్య జోలికి వెళ్ళాను కాబట్టి ఆవిడికి సంతోషం వచ్చింది, నన్ను చల్లగా చూసింది అన్నాడు. ఎంత చిత్రం చూడండి. వెనక్కి తిరిగి బాధతో అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని అడుగులు వేస్తున్నట్ట. అమ్మవారు అందిట వెనక నుంచి, ఓయ్ వ్యాస ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతావు, అన్నం కోసం కదా తప్పించావు, మోక్షం అడగవలసిన చోట మోక్షానికి కాకుండా అన్నం కోసం ఏడిచావు. ఎక్కడికెళ్ళి ఏడ్చినా మళ్ళీ ఈయనయా ఉద్ధరించాలి, ఇంకెవడున్నాడు ఉద్ధరించడానికి. అన్నం అడిగావు కాబట్టి భోగము నెరవేరాలి, అన్నము దొరకాలి, తపస్సు నడవాలి, నీకు ఈశ్వరానుగ్రహము కలవాలి. కాబట్టి భోగము మోక్షము 2 దొరుకుతాయి కాబట్టి దక్షారామం వెళ్ళిపోవందిట. అప్పుడు వ్యాసుడు శిష్యులతో దక్షారామం. కాబట్టి ఇది అన్నపూర్ణతత్వం అంటే. ఆ అన్నపూర్ణమ్మ అలా అందరికీ అన్నిటినీ ఇయ్యగలదు. అటువంటి తల్లి ఉన్నటువంటి క్షేత్రం ఆ కాశీ క్షేత్రం. అక్కడ చూడండి, మనం వెళ్ళినప్పుడు తప్పకుండా కాలభైరవ దర్శనం చేస్తాం. ఈ కాలభైరవుని యొక్క దర్శనం అయితే తప్ప, కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప కాశీపట్టణంలోకి ప్రవేశించలేరు. ఎవరీ కాలభైరవుడు, నేను శివమహాపురాణంలోంచి ఒక అవతారం కూడా చెప్పేసినట్టు ఉంటుంది. ఒకానొకప్పుడు బ్రహ్మగారికి కూడా 5 తలకాయలు ఉండేవి, శంకరుడికి 5 తలకాయలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది, నాకు 5 తలకాయలు ఉన్నాయి, ఈయనకి 5 తలకాయలు ఉన్నాయి, సమానత్వం చూసుకున్నాడు. 5 తలకాయలతో సమానత్వం చూసుకున్నాడు. చూసుకుని ఈయన నాకు చెప్పేదేమిటి, ఈయన చెప్పిన మాట నేను వినక్కర్లేదని ఈయన్ని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు ఏం చేశాట, పెనువ్రేలి కొనగోర బిసరుహాసను మోము గెందమ్మి విరివోలె గిల్లినాడు. ఆ కాలభైరవుడు తన యొక్క పెనువ్రేలి అంటే పెద్దవేలు బొటనవేలు, బొటనవేలి గోపితో ఆ బ్రహ్మగారి యొక్క 5 తలకాయల్లో ఓ తలకాయని పువ్వుని గిల్లినట్టు గిల్లేశాడు. గిల్లేస్తే శంకరాచార్యులు వారు అన్నారు, మృణాళీ మృద్వీనాం అన్నారు. అమ్మా నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి కదా, నీ చేతులు తామర తూడుల్లాగా, చేతులు తామర పువ్వుల్లాగా ఉంటాయి. ఆయన సరసిజభవస్తౌతివదనై, ఆయన తామర పువ్వులోంచి పుట్టాడు బ్రహ్మగారు.
ఆయనకి ఏమిటి భయం? మళ్ళీ శంకరుడు ఎప్పుడో ఇలా చూసి, ఒరే నీకు నాలుగు కూడా అనవసరం, మళ్ళీ గిల్లేస్తాడేమో అని, నఖేభ్య సంత్రస్యన్, మళ్ళీ గోటితో గిల్లేస్తాడేమో అనిట శంకరుడి వంక ఎప్పుడు తన వంక చూస్తాడో అని భయంతో అమ్మవారి చేతుల కింద దూరిపోయాట. నేనెందుకు రక్షించాలంటావేమో, అమ్మా నీకు నాకు ఓ సంబంధం ఉంది. ఏమిటో తెలుసా? నీ చేతులు తామర తూడులులా, చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికి సంబంధం చాలదా? అందుకని మృణాళీ మృద్వీనాం అని మొదలెట్టారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అందుకని అమ్మా నువ్వు కాపాడని అమ్మవారి 4 చేతుల కింద 4 తలకాయలు పెట్టి కూర్చుంటాట. అమ్మవారి చేతుల కింద తలకాయలు ఉన్నాయనుకోండి, ఇలా తలవంక చూద్దాం అనుకునేటప్పటికి అమ్మవారి చేయి కనబడుతుంది. కనబడితే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్తవ నిరధమర్కేందుచరణం మహావీరోమార ప్రమథపతయే సంజితవతే. ఆవిడ స్వాధీన వల్లభ, ఆవిడ చెయ్యి కనపడగానే ఈయన మురిసిపోయి దృష్టి ఇంకో వైపు పెట్టేస్తాట. కాబట్టి అమ్మా నీ 4 చేతుల కింద 4 తలకాయలు అప్పటి నుంచి దాచుకున్నాడమ్మా బ్రహ్మగారు అన్నారు మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అలా ఏ మహానుభావుడు తన బొటనివేలి గోటితో చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క 5వ సరస్సు గిల్లేశాడో అది కాలభైరవ అవతారం. వీటి పెద్ద తలారి దిశమల వేల్పు కర్రి వీడయశూన్య కటికోపుర ద్వార పరిరక్షకుండు కాలభైరవుండు. ఆయన వారణాసి పట్టణానికి అంతటికీ కూడా కాపలాదారు అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి వెళ్ళలేరు. కనుకనే కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. విశ్వేశ్వర దర్శనం చేసి కాలభైరవ దర్శనం చేయడం కన్నా కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం మరింత పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఎందుచేతంటే ఆయన అనుగ్రహాన్ని అపేక్షించి వెడితే చాలా సంతోషిస్తాడు. కనుక అది కాలభైరవుడు. అలాగే మీరు చూడండి, మనకి కాశీపట్టణంలో తప్పకుండా చూడవలసినటువంటి సూర్యశక్తి ఒక చోట కేంద్రీకృతమై ఉన్నది. దీన్ని లోలార్కుడు అని పిలుస్తారు. ఈ లోలార్కుడు గురించి ఒక మాట చెప్తారు. తస్యార్కస్య మనో లోలం యదాసీత్ కాశీదర్శనే అతో లోలార్క ఇత్యాఖ్య కాశ్యాం జాతా వివస్వతః. తులసీ ఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీ ఘాట్ ఎదురుగుండా ఉన్నటువంటి గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ఆ చక్రాన్ని మీరు దర్శనం చేస్తే ద్వాదశాదిత్యుల యొక్క శక్తి కూడా ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చాట. అలా కాశీ వెడదామని తాపత్రయపడి వచ్చి వెలిసినటువంటి సూర్యశక్తి అక్కడ ఉన్నటువంటి చక్రం మీద ఉన్నది కనుక లోలార్కుడని పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆ తులసీ ఘాట్ గోడ మీద ఉన్నటువంటి ఆ లోలార్క బింబానికి ఆ చక్రానికి నమస్కారం చేస్తే గంగా స్నానం చేసి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే కాలభైరవుడు ఎలా రక్షిస్తాడో కాశీపట్టణాన్ని వారాహి ఎలా రక్షిస్తుంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అనుకుంటాను కాశీలో. రాజేంద్ర ప్రసాద్ ఘాట్ లో స్నానం చేసి మీరు పక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే వారాహి దేవాలయం ఉంటుంది. వారాహి మొన్న మనం శరన్నవరాత్రులు చేసినప్పుడు ఇక్కడ మనం పూజా మందిరంలో పెట్టాం, మీరు చూశారు. ఆ అమ్మ సరస్వతీ స్వరూప, అమ్మవారి సర్వ సైన్యాధిపతి ఆవిడ. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్టణంలో తిరుగుతుంది. తెల్లవారేటప్పటికి చీకటితో ఉండగానే వారాహి దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీపట్టణంలో ఉన్నటువంటి వారాహి మూర్తి అంతెత్తునుంటుంది. అక్కడ పూజ చేసేటటువంటి అర్చకులు కూడా బిక్కుమంటూ వెడతారు గుళ్ళోకి తెల్లవారుజాము 4 గంటలకి వెళ్ళి. అసలు అమ్మవారిని ఇలా ఎదురుకుండా నిలబడి పూర్ణంగా పైనుంచి కిందకి చాలా మంది చూడలేరు, అసలు అలా ఉంటుంది వారాహి. కనుక ఏం చేస్తారంటే అర్చకులు లోపలికి వెళ్లి తెల్లవారే లోపలే గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఎందుకంటే ఆవిడ పడుకుంటుంది పగటిపూట, రాత్రి మళ్లీ లేచి కాశీలో తిరుగుతుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నాలుంటాయి. వాటికి మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆ కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంటుంది. మీరు పూర్ణంగా వారాహిని చూడలేరు, శక్తి సరిపోదని దేవాలయం లోపలికి పంపరు వారాహి దగ్గరికి, పైన కన్నంలోంచి చూడాలి. అటువంటి వారాహి కదిలేటటువంటి తల్లి. ఆ వారాహి దర్శనాన్ని మీరు వారణాసి పట్టణంలో చేస్తే ఈశ్వరుడి వైపుకి బుద్ధి తిరుగుతుంది. వారాహి అంటే వీర్య సమృద్ధినియ్యగలిగినటువంటి తల్లి. కేవల కామ్యము చేత నష్టమైపోకుండా ఈశ్వరానుగ్రహము వైపుకి బుద్ధిశక్తిని ప్రవేశపెట్టగలిగినటువంటి తల్లి.
రెండవది ఆదికేశవుడు. తప్పకుండా కాశీలో చూడవలసినది పాదోదకంబను ప్రథమ తీర్థంబున ఆదికేశవుడన అధివసింతు. ఎన్నో విష్ణువాలయాలున్నాయి. మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి విష్ణువాలయానికి ఆదికేశవాలయం అని పేరు. ఆ ఆదికేశవాలయాన్ని దర్శనం చెయ్యాలి. తర్వాత డుంఠి గణపతి అని ఒక గణపతి ఉంటారు. మనకంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే నల్లగా వదిలేస్తూ ఉంటారు మూర్తిని. అసలు నేను ఒక మాట అంటే మీరు నన్ను క్షమించండి, ఇక్కడ చాలా గణపతి దేవాలయాలు మీరు చూసి మీరు తమిళనాడు వెడితే మనకి సిగ్గేస్తుంది. ఏమిట్రా మనం చేస్తున్నటువంటి పూజ ఇక్కడ. అందుకే ఆంధ్రదేశం ఇన్ని వనరులున్న వృద్ధిలోకి రాలేదు. ఏ వనరులు దీంతో పోలిస్తే సమానంగా లేని తమిళనాడు విద్యాపరంగా, పారిశ్రామికంగా, ఐశ్వర్యంలో అంత దిట్టయిపోయింది. స్వాతంత్రం రాకపూర్వమే మెట్రోపాలిటన్ సిటీ అయిందంటే అక్కడ చేసే ఉపాసన అలా ఉంటుంది. మొన్న నేను నాతో వచ్చిన వాళ్ళకి అరుణాచలంలో అనుకుంటా చూపించాను. మనకి శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూరప దిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్నపది కండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం. హనుమకి గణపతికి సింధూరం పూసి ఉంచాలి. మీరు ఆది అన్నామలై దేవాలయానికి వెళ్ళండి, గణపతి అంతా సింధూరం రాసి ఉంటాడు. ప్రతి గణపతి పాదాల దగ్గర చక్కగా తెల్లటి వస్త్రాలు కట్టేసి గరిక పెట్టి ఉంటుంది, గరికతో పూజ చేసి ఉంటాయి. మన దేవాలయాల్లో నన్ను క్షమించండి, ఎన్ని గణపతి దేవాలయాల్లో పాదాల దగ్గర ఇంతంత దుర్వారములు కనపడతాయి మీరు చూడండి. ఎంతమంది గండస్థలానికి సింధూరం రాసి ఉంటాయి మీరు చూడండి. గణపతి నవరాత్రులు చేస్తారు, ఒక్క గణపతి మూర్తి యొక్క చెక్కిళ్లకి సింధూరం రాసిన గణపతిని నాకు చూపించండి. అసలు సింధూరంతో పూజ చెయ్యం మనం. తమిళనాటంతా సింధూరం అలదేస్తారు గణపతులకి. అందుకే అంత మంగళప్రదంగా ఉంటాడు అక్కడ ఉండేటటువంటి గణపతి. అందుకే వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. కనుక వారణాసి క్షేత్రంలో డుంఠి గణపతి అని ఉన్నారు. డుంఠి గణపతి అంటే ఏమిటో తెలుసా అండి? సాధారణంగా గణపతి యొక్క తొండం కుడివైపుకి తిరుగుతుంది. కానీ ఒక్క కాశీపట్టణంలో ఉన్నటువంటి డుంఠి గణపతికి ఎడమవైపుకి తిరిగి ఉంటుంది తొండం. ఎడమవైపుకి తొండము తిరుగున్నవాడు కాబట్టి ఆయనకి డుంఠి గణపతి అని పేరు. ఇక్కడే కావ్యకంఠ గణపతి ముని యొక్క తండ్రి గారైనటువంటి నరసింహశాస్త్రి గారు భార్య గర్భిణిగా ఉండి పురిటికి వెళ్ళిపోతే డుంఠి గణపతి దేవాలయంలో కూర్చుని రాత్రి పాలు మాత్రమే తాగేవారు. ఏదో ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్లి పగలంతా గంగలో స్నానం చేసి వచ్చి కూర్చుని గణపతి మంత్రోపాసన చేస్తుండేవారు. ఒకరోజు ఇలా కొన్ని నెలలు చేశారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటల వేళ విగ్రహంలోంచి ఒక పిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీదకెక్కి కూర్చున్నట్టుగా ఆయనకి అనిపించి ఒళ్ళు గగురు పొడిచింది. కళ్ళు తెరిచి చూశారు, పిల్లవాడు లేడు, కానీ గగుర్పాటలా ఉండిపోయింది. వెంటనే ఆయనకు అనిపించింది, నీకు జాతా శౌచం వచ్చింది, కొడుకు పుట్టాడు గణపతి అనుగ్రహంతో, నువ్వు బయలుదేరి నీ ఇంటికి వెళ్ళిపో అనిపించింది. ఇంకా జాతా శౌచంతో గుళ్ళో ఉండకూడదు కదా, అందుకని ఆయన బయలుదేరి కలువరాయి వచ్చేశారు. కనుక్కుంటే తనకి ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి డుంఠి గణపతి యొక్క మూర్తిలోంచి పాకుతూ వచ్చి పిల్లవాడు తొడ మీద కూర్చున్నాడో అదే సమయంలో భార్యకి ప్రసవమై పిల్లవాడు పుట్టాడు అని తెలిసింది. ఆయన సంతోషపడిపోయి గణపతి అని పేరు పెట్టాడు. ఉత్తరోత్తర మహాపండితుడై కావ్యకంఠ గణపతి ముని అని ఆయనే పేరు తెచ్చుకున్నారు. కావ్యకంఠ అని బిరుదాంకితులయ్యారు. అటువంటి మహానుభావుడు ఖర్గపురంలో ఆయనకి వయస్సు అయిపోయిన తర్వాత ఒక పొరపాటు చేశారు. ఈయన గణపతి అవతారం, ఈయనకి అందుకే అంత పాండితీ ప్రకర్ష ఉంది. గణపతి విగ్రహాన్ని పెట్టడం ఎందుకు, నవరాత్రులు ఈయన్నే కూర్చోబెట్టి గణపతి పూజ చేసేద్దామని తీసుకెళ్లారు వీరిని. అప్పట్లో ఆయన ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే లోకం ఎలా చేస్తే అలా పట్టించుకోవడం మానేశారు. తీసుకెళ్లి ఈయన్నే ఆవాహయామి ఆసనం సమర్పయామి అని కుర్చీలో కూర్చోబెట్టి ఈయననే గణపతిగా నవరాత్రులు చేశారు. ఈ పూజ చేస్తున్నటువంటి అర్చకుడు ఒక పొరపాటు మంత్రం చెప్పేశాడు. 9వ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత నీరాజనవితి మంత్రపుష్పం చెప్పేసి మర్నాడు ఏదో మంగళవారమో శుక్రవారమో ఉందని ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్పేస్తే కావ్యకంఠులు నవ్వారు అంతే. ఆ తర్వాత శరీరం వదిలేశారు. కాబట్టి గణపతి అంశగా వచ్చి గణపతి ఉద్వాసన మంత్రంతో శరీరం వదిలిపెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని డుంఠి గణపతి అనుగ్రహం చేత జన్మించినటువంటి వారు. ఆయన దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి. అక్కడే దండపాణి అని 2వ క్షేత్రపాలకుడు ఉంటాడు కాశీపట్టణంలో. భరించు నా తండు పాణిపల్లవమున వెండుకట్టులతోడి దండయష్టి
వసించునాతడు వారాణసీపుర ప్రాకార గోపుర ప్రాంత భూమి ధరించునాతండు తత్తారకూట రుక్వరి పాటలఛాయ బ్రలజడలు సవరించునాతడు సతతంబు రుద్రాక్ష భూషా విభూతి త్రిపుండ్రకములు సౌమ్య రూపంబు వహించు సజ్జనులకు పాపమతులకు వికృత రూపంబు దాల్చు పింగళాక్షుండు దీర్ఘ గంభీరమూర్తి చండికాపతి ప్రమధుండు దండపాణి. అక్కడ హరికేశుడు అనబడేటటువంటి ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత 2వ ప్రమథగణాల్లో చేరి ప్రమథగణములకు నాయకుడై 2వ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో వెండికట్లుతో ఉన్నటువంటి బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పిండికట్లు పెట్టుకుని రుద్రాక్షల్ని సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకి భయంకరంగా కనపడతాడు, ఈశ్వర భక్తులకి ప్రసన్నమూర్తిగా కనపడతాడు. ఆయన 2వ క్షేత్రపాలకుడు. మనకి కాశీ విశ్వేశ్వర క్షేత్రానికి ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపము అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించినటువంటి చిత్రం ఏమిటంటే, విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసి మీరు ప్రత్యేకమేమీ పట్టుకెళ్ళక్కర్లా, అక్కడే ఉన్న గంగలో నీళ్లు తీసుకెళ్లి ఆయన తల మీద పోసేస్తే చాలు. శివుని శిరమున కాశీని నీళ్లు జల్లి పత్తిరి సుమంత నెవ్వార పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఆయన యొక్క కారుణ్యం అటువంటిది. ఇటువంటి శివలింగానికి మీరేం చేస్తారు? వెళ్లి అభిషేకం చేయడమే. అన్నపూర్ణమ్మని మీరేం చేస్తారు? నమస్కారం పెట్టి అమ్మాయి ఎప్పుడూ అన్నానికి లోటు రాకుండా చూడండమే. అందరూ అన్నం అడిగారు. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అన్నారు. అమ్మ నాకు జ్ఞాన వైరాగ్యములను భిక్షగా పెట్టమ్మా అని అడిగారు. అందుకని మహాపురుషుడయ్యారు, జగద్గురువులయ్యారు. మనకి విశ్వేశ్వర దర్శనం చేసిన తరువాత విశ్వేశ్వర దక్షిణ సన్నిధికి దక్షిణంలో ముక్తి మంటపము అని ఒక మంటపం. ఆ మంటపంలో కూర్చుని తప్పకుండా ఏదో ఒక శివ కథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి వెళ్ళామండి వచ్చేసామండి కాదు, విశ్వేశ్వర దర్శనం చేసుకుని ముక్తి మంటపంలో కూర్చోవాలి. ఎంతో ఒక చిన్న శివ కథ చెప్పుకోవాలి, అక్కడ చెప్పుకుని రావాలి. వీలైతే మణికర్ణికా స్నానం చేసి వెళ్ళమన్నారు తప్పకుండా గంగా స్నానానికి. ఇక్కడే ఈ ముక్తి మంటపంలోనే ఒక చిత్రం జరిగింది. మహానందుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి భార్యతో 2 బిడ్డలతో ఎక్కడో ఉండేవాడు. చేయరాని పాపములనన్నింటినీ చేసేశాడు. అన్ని పాపములు చేసిన తరువాత చనిపోయాడు. చనిపోయి ఆయన భార్య 2 పిల్లలు కూడా 4 కోళ్లై పుట్టారు. ఈ 4 కోళ్లు కాశీపట్టణంలో ముక్తి మంటపానికి చేరి శరీరం విడిచిపెట్టి మోక్షాన్ని పొందాయి. ఆ 4 కోళ్లు కూడా మంటపంలో కనపడతాయి మనకి. దాన్ని కుక్కుట మంటపము అని పిలుస్తూ ఉంటారు, కుక్కుట చతుష్టయము అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మనం పాపం పోవడానికి ముక్తి మంటపాన్ని ఒకసారి దర్శనం చేసి ఒక చిన్న శివకథ చెప్పుకుని బయలుదేరాలి అక్కడి నుంచి. మనకి కాశీ వెళ్ళలేకపోతే, ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతానన్న వాడి కోరిక తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే, కాశీ తప్పకుండా దర్శనం చేసి తీరవలసిన క్షేత్రం. మనుష్య జన్మనెత్తినవాడు కాశీ వెళ్ళవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళకపోతే ఏం చెయ్యాలి అంటే, శాస్త్రం అంది 5 కాశీలున్నాయి. ఈ 5 కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి. 1 కాశీ ఉన్నటువంటి వారణాసి, 2 కేదారము, కేదార క్షేత్రానికి వెళ్ళాలి, 3 శ్రీశైలము, 4 శ్రీకాళహస్తి, 5 పట్టిసము. మనం ఆ పట్టిసం అన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది. అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగటార్చినటువంటి నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని ఆ పట్టిసం దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగేట. చేతిలో పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని, రక్తంతో కూడిన ఖడ్గాన్ని అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టిసం అని పేరు వచ్చింది. కాబట్టి 5 కాశీలే. ఓపిక లేకపోతే, ఓపిక ఉంటే కాలుష్యమండి, ఓపిక ఉంటే కాశీ వెళ్ళాలి. ఓపిక లేకపోతే ఈ 5 కాశీలలో కనీసం 1 కాశీ అయినా జన్మాంతరంలో చూడాలి. మన అదృష్టం చూడండి, ఆంధ్రదేశంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, పట్టిసం 3 క్షేత్రాలు ఉన్నాయి. 3 కాశీలు మన ఆంధ్రదేశంలో ఉంటే అసలు కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనం ఎంత భాగ్యవంతులం. అయితే వారణాసి గురించి చెప్పినప్పుడు 2 తప్పకుండా ప్రస్తావన చెయ్యవలసి ఉంటుంది. వారణాసి నేను ఎంత చెప్పినా విడుతుందంటే అది నేను ఎంతకని చెప్పగలను. కాబట్టి ఎక్కడో అక్కడ ముగించాలి. విశాలాక్షి అని ఒక అమ్మవారిని చూస్తాం. విశాలాక్షి అంటే
బాగా కన్నులు తెరిచి చూసేటటువంటి తల్లి. ఈ అమ్మవారినే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పారు. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనేవా హర్ణ్యేవా సమకర నిపాతో హిమకరహ అన్నారు. అమ్మవారుట ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు ఉంటాయి కదా కళ్ళు. ఇక్కడ వరకు కళ్ళుంటే అసహ్యంగా ఉండదా అండి అంటారు చాలా మంది. మీరు ఒక్కసారి ఎప్పుడైనా భీమవరం వెళ్ళి మావుళ్ళమ్మ తల్లి అని ఉంది అమ్మవారు. నేను అక్కడ చూసి ఆకర్ణాంత విశాల నేత్రములంటే అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడి వరకు అమ్మవారి యొక్క కళ్ళు ఉంటే అసలు నిజంగా ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే మీరు మావుళ్ళమ్మ తల్లిని చూడండి ఒకసారి భీమవరం వెళ్ళి. అయ్య బాబోయ్ ఏమిట్రా ఈ స్వరూపం, ఏమందనరా అనిపిస్తుంది. ఆవిడ రెండు కళ్ళు ఇలా బ్రహ్మాండం అంతా తిప్పుతూ చూస్తుంటుందిట. ఎవరు అమ్మా అని పిలుస్తారో అలా పిలిచారా పరిగెత్తి వెళ్ళిపోవాలి, ఆవిడ రక్షించాలంతే. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచతిభి స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదిత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ మహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యులు వారు. అమ్మ మాకు భయం ఏమిటమ్మా, మేము ఎక్కడున్నాం ఒక్కటే మాట చెప్తాం అమ్మా అంటాం అంతే. నువ్వు ఇలా చూస్తావు మా వంక రక్షించేస్తావు, నీ కన్నులతో నీ చూపులతో రక్షిస్తావమ్మా. చాప పిల్లల్ని పోషించినట్టు, తాబేలు తాబేటి పిల్లల్ని పోషించినట్టు నువ్వు నీ చూపులతో మమ్మల్ని పోషిస్తావు కనుక అమ్మా నువ్వు విశాలాక్షివి, మా ప్రయత్నం అక్కర్లేదు, నువ్వే చూసుకుంటుంటావు పిల్లల్ని. అమ్మ చూడండి వంట చేస్తూ ఉంటుంది, అటు తిరిగి వంట చేస్తూ ఆ వంకాయలు తరుక్కోవాలి అందనుకోండి, పిల్ల గబగబా తెచ్చి కత్తిపీటెట్టుకుని వంకాయ తరగబోతుంది అనుకోండి, వద్దు అంటుంది, ఎక్కడ చేయి కోసుకుంటుందో అని. అటు వంట చేసుకుంటున్నా ఇటు పిల్లల్ని ఒక కంట జాగ్రత్తగా చూసుకునే అమ్మలా కాశీలో వెలిసి ఉన్నా తన కళ్ళు విశాలంగా చూస్తూ తిప్పుతూ తన బిడ్డలందరినీ చూసుకుంటుంది. ఆ బ్రహ్మకీట జననీ కదా అటువంటి తల్లి ఆ విశాలాక్షి. ఆ విశాలాక్షి దర్శనం చేయకపోతే మనం కృతజ్ఞులం అయిపోవండి. అక్కడే శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు మహానుభావుడు. భాస్కరాచార్యులు వారు ఆ లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది. 64 కోట్ల మంది పరివార దేవతల చేత స్తోత్రం చేయబడుతుంది లలితాపరా భట్టారికా స్వరూపము అని. వారణాసి ఒడ్డున కూర్చుని ఉంటే అక్కడ కుంకుమానంద స్వాముల వారని చెప్పి నేను చాలా కాలం అయింది ఆ పేరుని కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. కుంకుమానంద స్వామి వారి శిష్యులు భాస్కరాచార్యుల వారిని వచ్చి అడిగారు, 64 కోట్ల పరివార దేవతలు అంటున్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అంటే భాస్కరాచార్యుల వారు అన్నారు, మీరు ఇవాళ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, నేను స్నానం చేసి కూర్చుంటాను, మీరు విందురు గాని చెప్తానన్నారు. ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు, ఈయన కూడా స్నానం చేసి కూర్చున్నారు. వింటారా అన్నారు. వింటామన్నారు. అమ్మవారికి నమస్కారం చేశారు భాస్కరాచార్యుల వారు. 64 కోట్ల మంది దేవతలు ఆకాశంలో కూర్చుని తమ తమ గురించి తామే చెప్పుకోవడం మొదలెట్టారు. హడిలిపోయారు విన్నవాళ్ళందరూ. అటువంటి భాస్కరాచార్యుల వారు మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం పూర్తి చేసిన తరువాత మనం కాశీ విశ్వేశ్వరుడు దేవాలయంలోంచి బయటికి వస్తే ఎడం పక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి మీరు లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగి కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడికి వెడితే శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడినటువంటి శివలింగాన్ని నా చేత లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం అమ్మవారు చేయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఆ శివలింగం. దాని యందు అమ్మ అయ్యా కలిసి ఉన్నారు. వెళ్లి నమస్కరిస్తే ఎంత పొంగిపోతుందో తల్లి. ఎన్ని చిత్రాలు కాశీపట్టణంలో ఇలాంటివి. మీకు ఇవన్నీ ఒకెత్తు, ఒకటి నేను చెప్పకుండా పూర్తి చేస్తే నేను కాశీ గురించి ప్రసంగమే చెయ్యని వాడిని అవుతాను. కాశ్యాంతు మరణాన్ ముక్తి. కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. వస్తుందా? అలా ఎలా వస్తుంది? నిజంగా వస్తుందా? అన్న వాళ్ళకి కాశీలో మోక్షం ఎలా వస్తుందో, ఎంత అనాయాస మరణం దొరుకుతుందో, కాశీలో చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం ఇస్తానని పరమేశ్వరుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకుంటాడో మీరు అవధరించండి. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి నేల మీద పడిపోతే అయ్యయ్యో కింద పెట్టేయండి కింద పెట్టేస్తే అది మనుష్యులే కాదు, పిపీలి కాదు, పర్యంతంలో ఏదైనా సరే కొట్టుకుంటుంటే అందామంటే ఊపిరి అందకపోతే
ఒళ్ళంతా చెమట్లు పట్టేసి కొడుకే వచ్చి నానా నానా అన్న వినపడక అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో అప్పుడు ఆ మరణావస్థ ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు వీడు బెంగ పెట్టుకోకుండా ఎంత చిత్రం జరుగుతుందోట చూడండి. పాలిండ్లు కదలంగ పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. పార్వతీదేవి అటువంటి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళ దగ్గరికి ముందొచ్చి కూర్చుంటుందిట. అమ్మవారు కూర్చోగానే ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి కురులకు సువాసనలుంటాయి. ఆ సువాసనల్ని తాము పొందడం కోసం దేవతా వృక్షాల పువ్వులు అమ్మవారి కురులకి చేరాలనుకుంటాయిట. అటువంటి కురులు కలిగినటువంటి అమ్మవారు వచ్చి వాడి పక్కన కూర్చుంటుందిట. కూర్చునేటప్పటికీ అమ్మవారి చేతులకు పెట్టుకున్నటువంటి గాజుల యొక్క గల్లు వినపడుతుందిట. అమ్మవారి చరణ మంజీరపు ధ్వనులు వినపడతాయిట. ఈ ప్రాణం పోతున్నవాడు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ సువాసన, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత ఆనందం అని చూస్తాట. పాలిండ్లు కదలంగ పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ. ఆ హిమవంతుడి కూతురు మా అమ్మ పార్వతీదేవి ఉందే, ఆవిడొచ్చి పక్కన కూర్చుని కాశీలో చచ్చిపోతున్నావురా, మా ఆయన ప్రతిజ్ఞ చేశారు నువ్వు బాధగా వెళ్ళకూడదని పవిట తీసి ఆ పవిటతో వీస్తుంది ఆ వెళ్ళిపోతున్న వాడికి. అమ్మవారి పవిట వీచినప్పుడు వచ్చినటువంటి గాలి తగలగానే వాడు సేద తీరి అబ్బా అని ఏ బాధ లేని స్థితిని పొందుతట. ధుక్కారమునరించు తొండంబు ముక్కున శిఖరాసారంబు చిలుకు డుంఠి. గబగబా వస్తాట డుంఠి గణపతి. వచ్చి పక్కన కూర్చుని ఏనుగు తొండం యొక్క చివరి భాగం ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఊపిరందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర ఇలా తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాట. విసిరేటప్పటికి ఎంత సేద తీరుతాడోట. ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఇటు పక్కన మహానుభావుడు డుంఠి గణపతి, ఇటు చూసేటప్పటికి చిరునవ్వు మోముతో ఇంత బొట్టు పెట్టుకుని మా అమ్మ పమిటతో గాలి విసురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. నాన్న బెంగ పెట్టుకున్నావా వెళ్ళిపోతున్నానని? చెమట పట్టిందా? ఒళ్ళు వేడెక్కిపోతుందా? ఏం భయం లేదని చల్లని తల్లి కదా గంగమ్మ. సాకార రూపురాలై వచ్చి చెమట తుడుస్తూ చల్లటి చేస్తూ ఒళ్ళంతా తుడుస్తుంది. తుడిస్తే ఎంత సేద తీరుతాడోట. ఇప్పుడు ఏ భయం ఉండదట. అబ్బా ఇలా చూస్తే మా అమ్మ పార్వతి, తల్లి నువ్వా అమ్మా నీ పమిటతో నాకు వీయడం? ఏమమ్మా నా భాగ్యం, ఎంత అదృష్టవంతుండమ్మా అనుకుంటాట. ఇటు చూసేసరికి డుంటి గణపతి ముక్కు దగ్గర తడితో తుడుస్తూ ఆ ముక్కు దగ్గర గాలి ఊతుంటారట. దేనికి? ఆఖరి వాయువు మారాలి వాక్కుగా. ఇంతలో గంగమ్మ వచ్చి తెల్లటి బట్టలు కట్టుకుని చల్లటి చేత్తో ఒళ్ళు తుడుస్తుందిట. అబ్బబ్బబ్బా ఏమి భాగ్యం! అమ్మ గంగమ్మ, మా అమ్మ పార్వతి, ఇక్కడ డుంటి గణపతి. ఆ దర్శనంలో ఆనందమగ్నుడైపోతాట. ఇంకా అసలు ఏం బాహ్య ప్రపంచం తెలియదు, ఇంకా భయం ఏమిటో తెలియదు. ఎంత ఆనందం పొందేస్తూ ఉంటారోట. ప్రమథోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భృంగి బయలుదేరి వచ్చి గబగబా ఎడంచేత్తో విభూతి పట్టుకుని వచ్చి శ్రీకరంచ పవిత్రంచ సర్వరోగ నివారకం అని ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని తీసి, ఏ భయం లేదు, ఇదే ఆఖరి జన్మ, వెళ్ళిపోతున్నావు మా స్వామిలో ఐక్యమైపోతున్నావని లలాటమునందు విభూతిని పెడతాట. భృంగి బట్ట విభూతి పెడుతుంటే పరమ సంతోషంతో భృంగి వంక చూస్తాట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ. పెద్ద నిద్రకు అంటే ఇంకా మృత్యువుడిలోకి జారిపోతుంటే, శరీరము నుంచి విడివడిపోతుంటే, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని పిండెరాలి పాలు కారినట్టు కాకుండా దోసపండు విడివెడనంత తేలికగా విడివడిపోయే ముందు గంటల చప్పుడు వినపడుతుందిట. గొప్ప సువాసనలు వస్తాయిట.
ఏమిటి సువాసన, ఏమిటి ఈ గొప్ప గంటల చప్పుడు. పాశంచ ఘంటాం, మొలకి కట్టుకున్నటువంటి గంటలు ఘన ఘన మోగుతుంటే ఈ పవిట వీస్తున్న తల్లి పమిట అలా వదిలిపెడితే శరీరం వదిలిపెడుతున్న వాడి మీద అమ్మవారి పమిట కొంగు మొదట కప్పబడుతుంది, పమిట వాడి మీద పడుతుందిట. భృంగి అక్కడే కూర్చుని ఇలా నమస్కరిస్తాట శంకరుడికి. డుంఠి గణపతి నమస్కరిస్తుంటట. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలతో మారేడు వాసనలతో నా స్వామి వస్తాట. ఇలా నవ్వుతూ చూస్తాటంతే. ప్రాణి తనకి తెలియకుండా కుడి చెవిని ఇలా పైకెత్తుతట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ ఏ బెంగా లేకుండా హాయిగా నిద్రలోకి జారిపోతున్న వాడిలా జారిపోయే ముందు పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమొరరించునెప్పుడు కాశీ. మా స్వామి వచ్చి అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతానికి కుడి చెవిలో ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ వాళ్ళు శంకరుడు తన చెవి దగ్గర కుడి చెవి దగ్గర నోరు పెట్టి దగ్గరగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతుంటే, ఆయన ముఖస్పర్శ తగులుతుంటే, ఆనందంతో పొంగిపోతుంటే, ఆయన నోటితో చెవిలోకి ప్రణవం వినబడితే ఆ వినపడిన ప్రణవం తన ప్రమేయం లేకుండా లోపల నుంచి ఓం అని వస్తూ ఉండగా ఈయన తేజము ఈశ్వరుని యందు కలిసిపోతుంది. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే చేరిపోతున్నాయి. ప్రారంభమునందే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను ఇప్పటికీ నెరవేర్చుకున్నాడు. ఇలా జరుగుతుందా? రామకృష్ణ పరమహంసకు అనుమానం వచ్చింది. వెళ్లి కూర్చుని ధ్యానమునందు దర్శనం చేశారు. చచ్చిపోతున్న చీమలు ఈగలు కూడా పక్కకి ద్రొల్లి కుడి చెవులు బయట పెట్టి చచ్చిపోతూ దర్శనం చేశారు. ఎన్ని ముఖాలతోటో సహస్రశీర్ష పురుష అనంతమైన రూపాలతో చీమలకి, బొద్దింకలకి, ఈగలకి, దోమలకి కూడా ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ తనలో కలుపుకుంటున్నటువంటి శంకర దర్శనం కాశీపట్టణంలో రామకృష్ణ పరమహంస చేసి మన పురాణములు, మన శాస్త్రములు చెప్పినది పచ్చి నిజము. కాశీ కాశీయే. నీ పాప ధ్వంసము చేయగలిగినటువంటి కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపాల్ని నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో. ఒక్క రాత్రి ఒక పగలు రైలెక్కితే అటువంటి గంగమ్మ, అటువంటి కాలభైరవుడు, అటువంటి డుంటి గణపతి, ఎన్ని ప్రాణులో ఈశ్వరుడిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం, సర్వ జగత్తు లయమైపోతున్నా తాను మాత్రం నిత్యముగా ఉండిపోయే పరమ పావన భూమి అటువంటి కాశీ. ఆ కాశీ మనం వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆ కాశీ గురించి చెప్పుకుంటూ అందరం ఒక్కసారి ఆ విశ్వేశ్వరుడు గురించి పొంగిపోతే, నిజంగా ఇవాళ కాశీ విశ్వేశ్వరుడు నేనంటున్నాను, మా గురువు గారి రూపంలో ఆ గంగ, ఆ శివుడు, ఆ పార్వతి, ఆ కాలభైరవుడు అందరూ వచ్చి ఇక్కడే కూర్చున్నారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. నా ఉపన్యాసాలకు వస్తే మా గురువు గారు ఎక్కడో దూరంగా కూర్చుంటారు. వీడికి కనబడితే వీడు మళ్ళీ నమస్కారం చేస్తాడు, హడావిడి పడతాడు. ఎందుకని? ఏమి కాకతాళీయమో ఇవాళ ముందుకొచ్చి ఇక్కడ కూర్చోవడమా మా గురువుగారు? ఇది కాశీ విశ్వేశ్వరుడి ఆజ్ఞ. నేను సద్గురువుని కదా, నా రూపంలో వెళ్లి అక్కడ సభకి దర్శనవి అని మా గురువు గారిని ఆజ్ఞాపించారు. మా గురువు గారే ఇవాళ శివనామం మనతో చెప్పించారు. కాబట్టి మీరు కాశీ వచ్చి చెప్పక్కర్లా, ఇక్కడే మీతో చెప్పించి ఇప్పుడే మీ అందరూ మోక్షమును పొందుతారని మీకు నేను అభయం ఇచ్చేశాను. మీ చేతకాని కోటేశ్వరరావు చెప్తే విన్నారు కనుక నీకు నేను శివనామం చెప్పిస్తాను. నీకు ఆయుర్దాయం అంతా ఈశ్వరానుగ్రహంలో గడిచి మోక్షాన్ని పొందుతారు, బెంగలేదని మా గురువు గారి చేత చెప్పించారు. ఇంతకన్నా భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు ఉండదనడానికి తార్కాణం ఏమిటి? కాబట్టి మనందరం ఒక్కసారి ఆ కాశీ విశ్వనాథుడికి శరణు చెప్తూ గట్టిగా శ్లోకాన్ని చెప్పి ఇవాల్టి సభని పూర్తి చేద్దాం. ఇంత అదృష్ట సమయంలో ఈశ్వరుడు నోరిచ్చినా చెప్పకపోతే కృతజ్ఞులమైపోతాం కనుక గట్టిగా చెప్పండి, దిక్కులు పిక్కటిల్లేటట్టు. వసంత ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే.
రేపు వేరొక అద్భుతమైన జ్యోతిర్లింగాన్ని దర్శనం చేయడానికి మనం బయలుదేరుతాం. మళ్ళీ ఇప్పుడు మానసికంగా ఇంటికి వచ్చేసాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం. మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః. వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః. శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః. సిపి విష్ణోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः. భవః సర్వస్త్రిలోకేశ శితికంఠः శివాప్రియः. ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः. గంగాధరో లలాటాక్షకాలకాలకృపానిధిః. భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः. కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः. సామప్రియः సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరः. సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः. హవిర్యజ్ఞమయः సోమః పంచవక్త్రः సదాశివः. విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిः. హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః. భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః. కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః. మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః. వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమः. రుద్రో భూతపతిస్తానుర్రహిర్భుజ్ఞో దిగంబరః.
అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశు అజపాశ విమోచక మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరి పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహర భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర. ఆ పైన దక్షాధ్వర హరోహర ఉండడంలో మళ్ళీ మనస్సు అటిలిపోయింది. ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. నిన్నటి రోజున వారణాసి క్షేత్రం గురించి ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి మేర మనం చెప్పుకుని ఉన్నాం. ఇవాల్టి రోజున వైద్యనాథలింగం గురించి మనం 4 మాటలు విజ్ఞాపన చేసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వోత్తరే ప్రజ్వలికా విధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి అంటారు. ఓ వైద్యనాథుడా, తమహం మీకు మేము నమస్కరించుచున్నాము అంటారు. నమస్కారం అనేటటువంటి మాటే చాలా వినయంతో విధేయతతో కూడుకుని ఉన్నది. నేను మీకు ఒక్క విషయాన్ని చెప్తాను. ఈ విషయాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకుని ఈ కోణంలో ఇవాళ నేను చెప్పబోయేటటువంటి జ్యోతిర్లింగం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చదువుకోవడం వెనకాల ఉండేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమి, దేని కొరకు చదువుకోవాలి, అసలు అది ఏదైనా కానివ్వండి, లౌకికమైన విద్య దగ్గర నుంచి వేదం వరకు ఎందుకు చదువుకోవాలి, చదువుకోవడం వల్ల మొట్టమొదట ఉండవలసిన ప్రయోజనం ఏమి అంటే వినయం కదండి. చదువుకోవడం వల్ల ముందు ఏది రావాలంటే వినయం రావాలి. అందుకే మన వాళ్ళు అక్షరాభ్యాసం చేస్తే అక్షరాభ్యాసం అనేటటువంటిది చాలా గొప్ప ప్రక్రియ. మీరు చూడండి, సనాతన ధర్మమునందు అక్షరాభ్యాసం చెయ్యకుండా చదువుకోనివ్వరు. ఎందుకు అక్షరాభ్యాసం చెయ్యాలి అంటే మానవుని యొక్క మేధస్సుకి ఒక పరిమితి ఉంది. తాను తెలుసుకున్నటువంటి విషయం కొంతకాలం తర్వాత మరుగున పడిపోతుంది. మేధ దాన్ని విడిచిపెట్టేస్తుంది. ఒక టేప్ రికార్డర్ క్యాసెట్లో మీరు ఒక విషయాన్ని రికార్డ్ చేసిన తరువాత చాలా కాలం ఆ క్యాసెట్ని వాడలేదనుకోండి, మీరు మళ్ళీ దాన్ని క్యాసెట్ పెడితే అది సరిగ్గా పలకదు. లేదా ఆ క్యాసెట్ని మీరు తయారు చేయించి దాని మీద ఇంకొక విషయం రికార్డింగ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఇది పోతుంది. అలాగే మీరు ఒక విషయాన్ని తెలుసుకుని అది విడిచిపెట్టి కొంతకాలం ఇతర విషయాల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కువైపోతే ఏది కొంతకాలం మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారో అది మరుగున పడిపోతుంది. అలా మరుగున పడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి మన యొక్క మేధస్సుకి ఒక పరిమితి ఉండుట. ఇప్పుడు ఈ పరిమితిని దాటడం కోసమని మీరు చూడండి, సనాతన ధర్మమునందు ఒక గొప్ప ప్రక్రియ కనపడుతుంది మీకు. ఏది చెప్పినా వచనంలో తక్కువ చెప్తారు, శ్లోకాల్లో పద్యాల్లో ఎక్కువ చెప్తారు. ఎందుకు అలా చెప్తారో తెలుసా అండి? ఛందోబద్ధం చేశారు కవిత్వాన్ని. అలా చేస్తే మీరు ఏ విషయాన్నైనా సరే స్ఫురణలో పెట్టుకోవడం చాలా తేలికవుతుంది. ఒక శ్లోకం రూపంలో, ఒక పద్యం రూపంలో ప్రతిపాదిస్తారు విషయాన్ని. దాన్ని తర్వాత మీరు బాగా పెంచి చూసుకుంటారు. విషయాన్ని ధారణలో పెట్టుకోవడం తేలికవుతుంది. అంతా వచనంలో ఉందనుకోండి, పేజీలు పేజీలు, అదంతా లోపలికి వెళ్ళడం చాలా కష్టం. ముఖ్యమైన పద్యాలు 4 పద్యాలు మీకు వచ్చాయనుకోండి, సమగ్రముగా విషయమంతా మీకు ధారణ యందుంటుంది. దీని కొరకే సనాతన ధర్మమునందు విషయాన్ని శ్లోక రూపంలో, పద్య రూపంలో ప్రతిపాదించడం అనేటటువంటి ప్రక్రియ వచ్చింది. ఈ అక్షరముల చేత నిబద్ధం చెయ్యకపోతే
జ్ఞానము వైపుకి అసలు ఆభిముఖ్యం ఉండదు, తను తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు. గురువు గారు చెప్తే అర్థమవుతుంటుంది వేరే, మళ్ళీ వెళ్ళి ఎప్పుడైనా ఒక విషయాన్ని చూద్దామంటే ఇంకా మీకు కుదరదు. కాబట్టి ఇప్పుడు సరస్వతి ప్రవాహము ఏ రూపంలో ఉంది? మీరు ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని చదువుకుంటున్నారు అనుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీరు చదువుతున్నారని అనుకోకూడదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మీ దగ్గర కూర్చుని చెప్తున్నారనుకోవాలి. అప్పుడు మీరు ఎలా చదవాలి? పరమాచార్య స్వామి మీ దగ్గర కూర్చుని మీతో మాట్లాడుతున్నారు, పరమాచార్యుల వారు మీ పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే మీరు కాళ్ళకి బూట్లు వేసుకొని కూర్చోకూడదు కదా. కాబట్టి మీరు విప్పేయాలి. లేదా ఏ కారణం చేతనో ఏ రైల్లోనో వెడుతోనో మీరు పరమాచార్య స్వామి వారి పుస్తకం చదువుతున్నారు, మానసికంగానైనా మీరు శౌచంతో ఉండాలి. అనగా స్నానం చేసి ఓ పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని చక్కగా సంప్రదాయంగా మీరు తిలకధారణ చేసి పరమాచార్య స్వామి చెప్తుంటే నేను వింటున్నానన్న భావనతో మీరు ఆ గ్రంథాన్ని పరిశీలనం చేయాలి. అప్పుడు మీకు తొందరగా ఆయన చెప్తున్న విషయం లోపలికి వెడుతుంది. దీనికి కారణం ఏమిటి? వినయం. అవతల వారి యందు మీకు కలిగినటువంటి వినయము మిమ్ము ఉద్ధరిస్తుంది. అయితే మీరు ఒక్కటి చూడండి, మనకున్నటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడంటే ఈ వినయం ఉండదు. ఏదో కారణాన్ని వెతుక్కుని వినయంగా ఉండడం చాలా కష్టం. తనకి లేనిది ఏదో ఒకటి ఉంటుంది, ఆ లేని చూసుకుని నేను ఎంతటి వాణ్ణి అని వినయంగా ఉండే ప్రయత్నం చెయ్యడు. ఏదో ఒక చిన్న కారణాన్ని వెతుక్కుని నేను ఎంత గొప్పవాణ్ణి అనుకోవడానికి అవకాశం తీసుకుంటాడు. నా అంత గొప్పవాడు ఎక్కడున్నాడు అంటాడు. ఇది అహంకారానికి దారితీస్తుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వినయం వైపుకి నడవకపోతే తనంత తాను పట్టుకునే అహంకారం మిమ్మల్ని నాశనం చేస్తుంది. దీనికి ప్రథమ సోపానం ఎక్కడ? గురువు గారి దగ్గర తల వంచి నమస్కారం చేయడంలో ఉంది. అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే అక్షరాభ్యాసము అంటే సరస్వతీ కటాక్షమే. ఏది నశించనిదో, ఏది సత్యమో, ఏది బ్రహ్మమో దాని ముందు నువ్వు అసలు ముందు తల వంచడం నీకు చేత కావాలి, నీకు ఆ వినయం చేత కావాలి. కాబట్టి నీకు అలా వినయాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ గురువు యొక్క సమక్షంలో కూర్చొని ఆయన దిద్దితే అక్షరాలు దిద్దు అని అక్షరాభ్యాసాన్ని కూడా అంత గొప్ప క్రతువుగా మన వాళ్ళు స్వీకరించారు. మన వాళ్ళు ఏది చేసినా దాని చిట్ట చివరి ప్రయోజనము పరబ్రహ్మమును చేరుటయే. పరబ్రహ్మమును చేరుట తప్ప అన్యమైనటువంటి ప్రయోజనం మనకి లేదు. నాకు స్ఫురణలో లేదు కానీ ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఏమంటారో తెలుసా అండి? నిన్ను సంగీతం ఎవరు నేర్చుకోమన్నారని అడిగారు. నేను తెల్లబోయాను ఆ శ్లోకం చదివి. నీకు సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు వీణ తీసి పట్టుకుని ఆ వీణ తీగలు మీటుతుండగా వస్తున్నటువంటి ధ్వనుల యందు నీ మనస్సుని లయం చేయగలిగితే వీణ తీగల ధ్వని చేత నీవు ఈశ్వరునే చేరుతున్నావు నాదోపాసన చేత. మన వాళ్ళు వీణ పట్టుకుంటే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గంగా స్వీకరించారు తప్ప ఈ సనాతన ధర్మమునందు కేవల సుఖము కొరకు ఈశ్వరార్చన అన్నది హేయమైన విషయం. ఈశ్వరుడు అలా చెయ్యొద్దని చెప్పలేదు. ఆర్తి జిజ్ఞాసురర్థార్థి అన్నాడైన. కానీ అదే వ్యాపకం కాకూడదు, ఇంకెప్పుడూ కోరికలతో సతమతం అవడం కాకూడదు. ఇది వైద్యనాథలింగము అంటే. మనకి శివుడికి ఒక నామం ఉంది అభిషేకంలో, ప్రథమో దైవ్యోభిషక్ అంటాం. ఈశ్వర మీరు మొట్టమొదటి వైద్యులు ఈ లోకమునకు. వైద్యుడు సాధారణంగా ఏం చేస్తారంటే శరీరము నాది నాది అని చెప్పినటువంటి ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించినటువంటి రుగ్మతని తాను తొలగిస్తాడు. నేను నిన్నటి రోజున ఒక ఈఎన్టీ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అయింది. పావని క్లినిక్. డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు బహుదారులు, ఈశ్వర స్వరూపులు. వారు ఆహ్వానిస్తే కాదనలేక నేను ఇక్కడ ప్రసంగం అయిన తర్వాత నేను వెళ్తే వారు నాకు ఒక ఆపరేటస్ చూపించారు. ఇందుకు కదా మిమ్మల్ని ఈశ్వర శబ్దంతో పిలిచింది శాస్త్రము అన్నాను నేను. ఆయన నాకు ఒక ఆపరేటస్ చూపించి అన్నారు, కోటేశ్వరరావు గారు సాధారణంగా 3 సంవత్సరముల వయస్సు దాటిపోతే పిల్లవాడికి మాటలు సరిగా పలకనప్పుడు వీడు మూగివాడిగా ఉన్నాడని, వీడు పిలిచినటువంటి పలుకుకి ప్రతిస్పందించట్లేదని పెద్దలు తెలుసుకుంటారు. కానీ 3 సంవత్సరముల వయస్సు దాటిపోయిన తరువాత ఇంకా వైద్య శాస్త్రానికి ఆ రుగ్మత లొంగదు. 3 సంవత్సరముల లోపల తెలుసుకోగలిగితే మాత్రం
మూగివాడిగా పుట్టినవాణ్ణి, చెవిటివాడిగా పుట్టినవాణ్ణి కూడా మాట వచ్చేవాడిగా, వినకిడి శక్తి కలిగిన వాడిగా చెయ్యడానికి శాస్త్రమునందు ప్రత్యేకమైన పద్ధతి ఉందండి. ఈ మధ్య ఒక పిల్లవాడు నా దగ్గరికి వస్తే నేను టెస్ట్ చేసి ఈ పిల్లవాడికి మాటలు రావు, ఈ పిల్లవాడికి చెవుడు అని తెలుసుకున్నాను. అప్పుడు వాడు చెప్పలేడు, మాట్లాడలేడు. మాట్లాడలేని వాడి యందు మాటలేనితనం ఉందని తెలుసుకోవాలి. ఇది ఈశ్వర ప్రజ్ఞ. తెలుసుకుని అథవా ఎంత తక్కువ ఖర్చు పెట్టించే ప్రయత్నం చేసినా 4 లక్షలైందండి. కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు గడగడ మాట్లాడుతూ అన్నీ వింటుంటే వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నేర్చుకున్న విద్య సార్థకత పొందిందని నా కన్నుల నీరొస్తుంది అన్నారు. చూడండి, ప్రథమో దైవ్యోభిషక్, ఎంత గొప్ప మాట. అందుకంది శాస్త్రం ఆయన మొదటి వైద్యుడు. ఇది శరీరమునందు ఉన్నటువంటి రుగ్మతను తొలగించగలుగుట. రెండవది ఒకటి ఉంది, అది మనకి భవరోగం అని ఒక రోగం ఉంది. అంటే ఈ రోగం ఉందంటే అందరూ అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు, మీరు ప్రాజ్ఞులు కనుక అంగీకరించవచ్చు. భవరోగం అంటే సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం ఎప్పుడు. ఈ భవరోగానికి ప్రధాన కారణం అహంకారమే. ఈ భవరోగంలో పడి కొట్టుకునేటటువంటి వాణ్ణి పైకెత్తి తన పాదముల దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడి. 2 కారణముల చేత వైద్యనాథలింగము అని దాన్ని పిలుస్తారు. వైద్యులకు నాథుడైన వాడు లేదా వైద్యనాథుడు, వైద్యుల యందు పెద్ద వైద్యుడు. ఈ కారణం చేత ఇప్పుడు మీరు ఈ జ్యోతిర్లింగం రావలసినటువంటి అవసరం ఏమిటో, ఏ నేపథ్యంలో ఇది వచ్చిందో మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యండి. లంకానాయకుడైన రావణుడు కైలాసాచలాధీశ్వరున్ పంకేజాక్ష ముఖామరార్చిత పదాబ్జాతున్ శివున్ శంకరున్ బింకం బొప్ప భజింపనించి హిమభూభృద్వక్ష షండోర్మియందు ఓంకార స్మరణంబు చేయుచు తపం ఉత్సాహి అయి సల్పుడున్. ఈ పద్యంలో అంటారు, ఒక్కొక్క పద్యంలో ఆవిష్కరించేస్తారండి విషయాన్నంతటిని. దాన్ని ఒడిసి పట్టడంలో జ్యోతిర్లింగం ఉంటుంది. జ్యోతి అంటే ప్రకాశం కదండి. అన్ని లింగాలు ఒక్క కారణానికి ఎందుకు వస్తాయి? ఆవిర్భావమునందు మీరు దాని వెనక రహస్యాన్ని పసిగట్టాలి. పసిగడితే ఆ జ్యోతి మీ యందు ప్రకాశిస్తున్నట్లు అవుతుంది. లేనప్పుడు కేవలం దాన్ని మీరు కథ కింద విన్నారనుకోండి, దానివల్ల దోషం ఉందని కానీ తక్కువ ఫలితం వస్తుందని కానీ నేను అనను, కానీ అది మీ ఉపాసనా కార్యక్రమాన్ని పెంచుతుందని మాత్రం నేను అనలేను. కాబట్టి చూడండి, ఒకానొక సమయంలో లంకానాయకుడైన రావణుడు, లంకాపట్టణాన్ని పరిపాలించేటటువంటి రావణాసురుడు. రావణుడు అంటే సరిపోదా? లంకానాయకుడైన రావణుడు అన్న మాట ఎందుకు అనాలి? లంకానాయకుడైన రావణుడు అంటే లంకాపట్టణం ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కునే ఉంటుంది కదండి. ఊరికి దక్షిణ దిక్కున ఏది ఉంటుంది? శ్మశానం ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, బతికున్న కాలంలో ఏమీ తోచట్లేదు, అలా సినిమాకు పోదాం, అలా షికారుకు పోదాం, అలా వాళ్ళ ఇంటికి పోయి వాడిని బాడి చేసేద్దాం అని చెప్పి తిరిగేవాడే తప్ప, ఏం తోచట్లేదు కాసేపు అలా శ్మశానానికి పోయిద్దాం రండి అని ఎవడైనా అంటారేంటి? ఎవ్వరండవు, ఎవ్వరూ అనరు అలాగా. కానీ చిట్ట చివరి ప్రయాణం, ఈ జీవనయాత్రకు ముగింపు మాత్రం ఎక్కడికి వెళ్ళడంతో? అక్కడికి వెళ్ళడంతోనే పూర్తయిపోతుంది. కాబట్టి ఈ వచ్చిన శరీరములు, తిరుగాడుతున్న శరీరముల యొక్క ఆఖరి యాత్ర ఎక్కడికి వెడుతుంది? అక్కడికే వెడుతుంది. అంటే దక్షిణ దిక్కున ఏది ఉన్నది? శరీరములు కలిసిపోయేటటువంటి ప్రదేశం ఉన్నది. కాబట్టి శరీరమును చూసుకుని తాననుకున్నటువంటి వాడు ఎవడున్నాడో, ఏది నశించిపోతుందో, నశించిపోయేదానికి నాయకుడైన వాడు అనగా ఈ శరీరము నేననుకున్నవాడు. అంటే అన్యాపదేశంగా అజ్ఞానమునందున్నవాడు. అజ్ఞానమునందున్నవాడు అనడానికి ఆయన చదువుకోలేదా? అద్భుతంగా చదువుకున్నాడు, వేదం చదువుకున్నాడు, సంధ్యావందనం చేస్తాడు, త్రికాల సంధ్యావందనం, లింగార్చన చేస్తాడు. చదువుకోకపోవడం ఏంటండి? ఆయన చదువుకోలేదు అని మీరు సర్టిఫికెట్ ఇస్తే ఎలా చెల్లుతుంది? నేను చెప్తున్నాను, ఆయన త్రికాల సంధ్యావందనం చేశాడు, వేదం చదువుకున్నాడు, ఘన జట చెప్పాడు, లింగార్చన చేస్తాడు. మరి ఈ చదువు కాదా? ఒక స్థాయి ఎందు కాదు. ఎందుకు కాదు మీరు తెలుసుకుంటే మీ ఉపాసనని దిద్దుతుంది ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం. కాబట్టి ఇప్పుడు లంకానాయకుడైన రావణుడికి ఏం బుద్ధి పుట్టింది అంటే అజ్ఞానంతో ఉన్నవాడు కదా.
ఇప్పుడు అసలు ఈశ్వరుడి వైపుకి తిరిగితే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఆయన చేసేది ఈశ్వరోపాసన చేస్తూ ఉంటాడు. ఏం చేశాడు అంటే కైలాసాచలాధీశ్వరున్, కైలాసమునకు అధినేత అయినటువంటి శివుడు. కైలాసమన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఎక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ విలాసముగా ఈ లోకముల యొక్క ఆవిర్భావమునకు నాందీవాచకము పడుతుందో, ఎక్కడ నటరాజ ప్రకృతి జరుగుతోందో, ఎక్కడ ఆయన సృష్టికర్తగా ఈ సృష్టి చేస్తున్నాడో, స్థితికర్తగా ఉన్నాడో, ప్రళయకర్తగా ఉన్నాడో, ఆ నటరాజతత్వం ఎదర మీరు విందురుగాని ఎలాగో. కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఉన్న స్థాయిలో ఆ ఉన్న వస్తువుని కనుక్కోవడం కుదురుతుందా మీరు చెప్పండి. 5వ క్లాస్ చదువుకున్న పిల్లవాడి దగ్గరికి మీరు పట్టుకెళ్ళి ఎంబీబీఎస్ ఎనాటమీ పుస్తకం పెట్టారనుకోండి, వాడు చదవగలడా? చదవలేడు. వాడు ఎలా చదువుతాడు? వాడికి కుదరదు. వాడు చదువుకున్న చదువు ఎనాటమీ చదవడానికి కుదరదు. వాడు ఎంసెట్ రాయాలి, మంచి ర్యాంక్ రావాలి, మెడిసిన్లో జాయిన్ అవ్వాలి, ప్రొఫెసర్ల దగ్గర కొంత నేర్చుకోవాలి, ఆ తర్వాత ఎనాటమీ పుస్తకాన్ని వాడు చదవగలుగుతాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని యొక్క దర్శనం ఎలా దొరుకుతుంది? కాబట్టి దొరకదని మీరు నిర్ధారించవలసి ఉంటుంది ఇప్పుడు కదండి. కానీ ఆయన ఏం చేస్తున్నట్ట, ఆయన్ని పట్టుకోవడానికి బింకంబొప్ప భజించనించి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలెట్టాడు. బింకం అంటే ఏమిటి ఇక్కడ? అంటే రజోగుణ ప్రకృతితో కూడినటువంటి తపస్సు, అంటే ఒక పట్టుదల అన్నమాట. ఈ పట్టుదల చాలా అనర్థహేతువుగా ఉంటుంది, పాడు చేసేదిగా ఉంటుంది, ఒక్కొక్కసారి అసహ్యం కూడా వేస్తుంటుంది. ఎందుకు ఇంత పట్టుదల అనిపిస్తుంది? మీరు మరోలా అనుకోకండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, రేపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, 1 గంట మాట్లాడాలి. నాకంత సమయం లేదండి, నేను వేరొక ఫంక్షన్కి వెళ్ళాలి, అనుష్ఠానం చేసుకోవాలి, శివమహాపురాణం చెప్తున్నాను కదా, నేను చదివేది పొద్దున్న మహా అయితే 1 అరగంట అంతే, అంతకన్నా టైం ఉండదు. ఆఫీస్కి వెళ్ళిపోతాను, మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని వేదిక మీదకి రావాలి. అందుకని నేను మాట్లాడలేనండి, 1 గంట సేపు అన్నాం అనుకోండి. రేపు అంటే శివమహాపురాణం 40 రోజులు ఉంటుందండి అన్నాం అనుకోండి. మీరు ఉపన్యాసం చెప్పొచ్చేశాక తెల్లవారకట 4 గంటలకు లేచిన వాడిని రాత్రి 11 గంటలకు అలసిపోనండి, పడుకోవాలి, అప్పుడు ఏం మాట్లాడగలను? మాట్లాడలేనండి, అప్పుడు కుదరదండి, అలసిపోయి ఉంటుంది, శరీరానికి అలసట ఉంటుంది కదా అన్నారు. మీరు అలా అంటే ఎలా కుదురుతుందండి? మేము ఎక్కడి నుంచో వచ్చాం, నాకు రేపు రిజర్వేషన్ అయిపోయింది, వెళ్ళిపోవాలి, అందుకని రేపు పొద్దున్న మేము వస్తున్నామండి, మీరు 1 గంట మాట్లాడవలసిందే అంటే అప్పుడు దాన్ని ఏమనుకోవాలి మీరు? అలా కుదరదండి, నేను ఉండను అని మీరు అన్నా సరే ఆయన ఫోన్ పెట్టేసి ఆయన పొద్దున్న వచ్చేస్తాడంతే 8ంటికి. నేను చూశానండి, స్వానుభవమున చెప్పు చమటలాడ. కాబట్టి ఏం చేయాలి? మీరు మాట్లాడాలంతే. మీ వ్యవహారం ఎలా ఉన్నా ఆయన అతిథి రూపంలో ఇంటికి వచ్చాడు, ఏం చేయాలి అంటే అలా వస్తే మాట్లాడతారా అనుకోకండి, అలా రాకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒత్తిడికి గురైపోతారు, మాట్లాడి తీరాలి. ఇది బింకంతో కూడుకున్న విషయం. ఇది అంటే నువ్వు ఎవరి కోసం మాట్లాడవు, నువ్వు మాట్లాడాలంతే అని పింకితనంతో వచ్చి మాట్లాడడం అవుతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, నా నుండి మీ పట్ల సరి అయిన భావన లేదు కాబట్టి మీరు అడిగిన దానికి ఒక చక్కటి జవాబు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. 2, మీరు నా నుండి పొందగలిగినది కానీ మీరు నాకు చెప్పగలిగింది కానీ తక్కువగా ఉంటుంది కదా. ఆ వాతావరణంలో బింకంతో కూడుకున్న పనులు పాడు చేస్తాయి. మనిషి ఆ ప్రవృత్తిని పెంచుకోకూడదు. ఇది నేను ఒక ఉదాహరణకి చెప్పాను, ఎవరిని అవమానించడానికి కాదు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి తపస్సుని మొదలుపెట్టాడు? బింకంతో కూడిన తపస్సు, సత్వగుణంతో కూడిన తపస్సు కాదది. సత్వగుణంతో కూడిన తపస్సు ఎలా ఉంటుందంటే, ఈశ్వరోపాసనమును ప్రారంభము చేసిన తరువాత ఆయన అసలు మర్చిపోతాడు లోకం గురించి. ఇంద్రియాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, మనస్సు వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కారణం చేత ఎన్నాళ్ళు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు. ఆయన ఒంటి మీద పుట్టలు పట్టేస్తాయి, ఆయన ఒంటి మీద పావులు తిరుగుతూ ఉంటాయి, చెట్లు మొలిచిపోతాయి. ఆయన తపస్సమాధిలో ఉంటాడు, అస్థి పంజరంలో ఉంటాడు. ఈశ్వరుడే వచ్చి కదిపితే అప్పుడు లేస్తాడు కదండి. ఇది సాత్వికమైన తపస్సు, మనసు ఆయన యందు లయమైపోయింది. ఇది బింకంతో కూడిన తపస్సు, ఇది వేరొకలా ఉంటుంది. ఇది అలా సాత్వికంగా ఉండదు. ఇది మీరు పట్టుకోవాలి. మీ ఉపాసనలో ఈ దోషం ఉంటే దిద్దుకోమని చెప్పడం. ఇప్పుడు ఏమైంది?
అంటే అలా తపస్సు ఓంకారముతో ప్రణవాన్ని అనుసంధానం చేస్తున్నాడు. మనకి ప్రణవోపాసన గురించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. నేను మీకు ఒక పరమ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాను. ప్రణవము చిన్నపిల్లలు చేయరాదు. ఇవాళ రేపో పిల్లలతో కూడా ఓంకారం చేయిస్తున్నారు. ఓంకారమును చిన్నపిల్లలు చేయరాదు. ప్రణవం వైరాగ్యాన్నిచ్చి మోక్షపదం వైపుగా నడుపుతుంది. అందుకని దానికి తగినట్టుగా తెలుసుకోకుండా ప్రణవోపాసన ఎవరు పడితే వాళ్ళు చెయ్యడానికి అధికారము లేదు. ఇప్పుడు చేసే తపస్సులో బింకం ఉంది, రజోగుణం ఉంది. అనుసంధానం ప్రణవంతో జరుగుతోంది. ప్రణవంతో తపస్సు చేస్తున్నాడు ఓంకారంతో. ఏమైంది? అది ఈశ్వరుణ్ణి కదపలేకపోయింది. రాలేదు పరమేశ్వరుడు. ఎందుకని? ఎక్కడుంది దోషం? ఈశ్వరుడి యందుందా? తపస్సు యందుందా? తపస్సు యందుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? రజోగుణంతో ప్రారంభమైన తపస్సు కదండి, అది సత్వగుణంతో ఉన్న తపస్సు కాదు. అది అలక, ఈశ్వరుడి మీద కూడా అలక. ఎవడి కోసం రావు నువ్వు? రాకపోతే ఏం చేస్తానో తెలుసా? చిరకాలము దానవునకు హరుడగు పడకున్న శిరసులు 6 అంటే 6 9 నరికి హవనంబోనర్చెను పరమేశ్వరుడప్పుడు కృపన్ కనకున్నన్. 9 తలలు తెంపడానికి 10వ తల ఆధారమైంది. 10వ తల ఉంటే కదండి 9 తెగుతున్నాయని చెప్పడానికి. 9 తెంపేస్తున్నాను అని చెప్పడానికి బుద్ధిస్థానమైన తలకాయ ఒకటి ఉండాలి. అందులో ఒకటి ఉంచుకున్నాడు. ఈశ్వరుడు కనపడలేదని అక్కసు వచ్చింది. ఇప్పుడు అదేమిటండి, ఈశ్వరుడి మీద అక్కసేమిటి కనపడకపోతే? అందుకని 9 తలకాయలు కోసేసుకున్నాడు. కోసేసుకుని ఏం చేశాడు? అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. అయితే ఆ కోటేశ్వరారు మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అది భక్తి యందు వ్యగ్రతగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ విషయాన్ని అని మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని ఆవిష్కరించకపోతే నేను ఈ జ్యోతిర్లింగం గురించి మీకు నేను సరిగ్గా చెప్పిన వాడను కానివాణ్ణి అవుతాను. ఈయన చదువుకోకపోతే ఈయనకి తపస్సు చేత ఈశ్వరుణ్ణి ప్రత్యక్షము చేసుకోవచ్చునన్న విషయం ఎలా తెలిసిందండి? అంటే చదువుకున్నాడు. భగవంతుడన్నవాడొకడున్నాడు, వాడి అనుగ్రహము చేత సాధింపరానిది లేదన్న విషయం ఆయనకి ఎరుకలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన దేని కొరకు తపస్సు మొదలుపెట్టాడు? ఆయన అడిగే వరకు మీకు తెలియదు, నాకు తెలియదు. తెలిసిన్నట్టు ఉండకండి, తెలియదనే అనుకోండి. మీకు నాకు తెలియదు ఇంకా ఏం అడుగుతాడో. కానీ ఆయన చదువుకున్నవాడు, వేదం తెలుసు. వేదం ఏం చెప్తోంది? బ్రహ్మచారి, గృహస్థు వీళ్ళిద్దరినీ అగ్నికార్యం చెయ్యమని చెప్పింది, సంధ్యావందనం చేయమని చెప్పింది. వీళ్ళిద్దరూ ఎందుకు సంధ్యావందనం చెయ్యాలి అంటే, బాహ్యమునందన్నారు ఏదో మందేహులన్న రాక్షసులు ఉంటారు, వాళ్ళు సూర్యోదయం కాకుండా అడ్డుపడుతుంటారు, నువ్వు అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇస్తే ఈ అర్ఘ్యం ఇచ్చినటువంటి జలముల యొక్క పవిత్రత చేత వాళ్ళు పక్కకి తొలగుతారు, సూర్యోదయం జరుగుతుంది అన్నారు. ఆంతరమునందు దాని రహస్యం ఏంటి? ఎప్పటికప్పుడు ప్రతి పావు గంటకి ప్రతి అరగంటకి నీలోకి రాక్షస ప్రవేశం జరిగిపోతుంటుంది. నువ్వు బయట ఉన్నటువంటి వాళ్ళ నడువడి చేత నువ్వు ప్రతిస్పందన పొందుతుంటావు. నీలోకి కామము, క్రోధము వచ్చేస్తుంటాయి. వీటిని తుడుస్తూ ఉండాలి, చిత్తశుద్ధి ఏర్పడుతుండాలి భగవంతుడు ఉండడానికి. ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవడానికి నువ్వు ప్రశాంతంగా కూర్చుని, అందుకే పూర్వం ఆలయాలు కడితే సంధ్యావందన మంటపాలు ఉండేవి. సాయంకాలం గుళ్ళోకి వెళ్ళారనుకోండి, మీరు అది చాలా పెద్ద గుడి అనుకోండి, ముందు ఏం చేసేవారంటే కోనేట్లో స్నానం చేసి అక్కడికి వచ్చి కూర్చుని సంధ్యావందనం చేసుకుని ముందు తర్వాత దేవాలయంలోకి వెళ్ళేవారు. సంధ్యావందనం వదిలిపెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనం ఎందుకు? అర్ఘ్యజలాన్ని విడిచిపెట్టి గాయత్రిని ఉపాసన చేసి ప్రచోదయాత్ 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 అని అడుగుతూ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత చిత్తశుద్ధిని ఏర్పరచుకొని చిత్తమునందు ఈశ్వరుడు కూర్చోడానికి తగినటువంటి శుభ్రతతో కూడినటువంటి స్థానమును మీరు సిద్ధం చెయ్యడానికి ఈ ఉపాసనా క్రతు అన్నది ఏర్పడింది. 48 సంస్కారములతో పూర్తి కావాలి. కాబట్టి జీవితం ప్రతిరోజు అథవా దర్భనైనా అగ్నిహోత్రమునందు వ్రేల్చాలని చెప్పింది. రోజు అగ్నికార్యం చేసి దర్భని వేస్తాడు. చిట్ట చివర ఏది దర్భగా అయిపోతుంది అంటే, ఆయనని తెలుసుకోవడం కోసమని బ్రహ్మచర్యమునందు గృహస్థాశ్రమమునందుండి ప్రతి క్షణం పరమేశ్వర దర్శనానికి యోగ్యంగా ఈ శరీరాన్ని తయారు చేసుకుంటూ
చిట్ట చివర దీని చేత ఈశ్వర దర్శనమును పొంది అలా పొందడానికి దీన్ని ఋతుమంతంగా మార్చుకుని, అందుకని సత్యం తత్తేన పరిశించామి ఋతం త్వా సత్యేన పరిశించామి అంటాడు భోజనం చేసేటప్పుడు. పరిశేచనంలో పరిశేచనం చేసి భోజనం వదిలిపెట్టేశాడు అనుకోండి, మహాదోషం. అందుకే అలా లేవకండి విస్తర దగ్గర నుంచి అవపోసన పట్టి లేచిపోతున్నారు ఏమిటంటారు. అంటే ఏమిటి దాని అర్థం? అంటే మీరు ఈ శరీరంతో దేని కొరకు వచ్చారో ఆ ఉపాసన చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి. అంతేగాని పరిశేచనం చేసి భోజనం వదిలేసినట్టు ఇందులోకి వచ్చి కామక్రోధాలతో తిరుగుడానికి ఇది కాదు కదా. దీంతో ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి శరీరం అద్యంకులకి ఇది ధర్మసాధనం. కానీ ధర్మసాధనమైన శరీరాన్ని కామక్రోధాదుల కొరకు ఉపయోగించి ఆ అక్క చెల్లెళ్ళకి నివాసం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడంలో భంగపాటుకు గురైపోతున్నావు. అప్పుడు ఏమైంది? ఇంకొకడు తీసుకెళ్లి కాలుస్తున్నాడు ఈ శరీరాన్ని. కాదు, దాని రహస్యం అది కాదు అసలు. చిట్ట చివర ప్రతిరోజు నువ్వు ఒక దర్భని అగ్నిహోత్రంలో ఎలా వ్రేల్చావో అలా ఆఖరణ ఈశ్వరుణ్ణి తెలుసుకున్న ఈ శరీరము కూడా, అందుకే నీతిని కుమ్మరించేవారు, ఈ శరీరాన్ని కూడా అగ్నిహోత్రమనందు ఒక దర్భగా వేసేసేవారు. అంటే ఇది కూడా తెలుసుకున్నది. ఏ అగ్నిహోత్రం చేశాడో ఆ అగ్నిహోత్రము చేత చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి తెలుసుకుని కపాల మోక్షాన్ని పొంది ఆయన ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. ఆయన జీవితాన్ని అగ్నిహోత్రంలో దర్భలా వాడినట్టు ఈ శరీరము కూడా అగ్నిహోత్రములో దర్భగా పడిపోతోందని పడేస్తారు. ఇలా నువ్వు వెళ్ళు మర్యాదతో అని శాస్త్రం చెప్పింది. కానీ చిత్రం ఏం జరుగుతోంది? మనం అలా అగ్నిహోత్రంలో శరీరం పడేటట్టుగా ప్రవర్తించడం మానేసి రజోగుణ ప్రకోపంతో తమోగుణ ప్రకోపంతో ఈశ్వరుడు నాకెందుకు లొంగడని తలలు కోస్తున్నాడు. ఇప్పుడు సాత్విక ఆరాధనమా రజోగుణ భూయిష్టమైన ఆరాధనమా? ఇప్పుడు చెప్పండి నాకు. అది కాదు. కాదు కాబట్టి ఏది లేదు దాని యందు వినయము లేదు. వినయమే ఉందనుకోండి, ఈశ్వరుడా నాకు లొంగవలసిన వాడు, నేనా ఈశ్వరుడికి లొంగవలసిన వాడిని? ఇదే మీరు పక్కన రాముణ్ణి చూడండి. రాముడు ఎప్పుడూ తపస్సు చేసినట్టు రామాయణంలో లేదు. ఇలా ఆయన ఎక్కడ తపస్సులు చేయలేదు. కానీ ఆయన అంటాడు, అసంకల్పితమే వేద యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. నిన్న రాత్రి రాజ్యం ఇస్తానని ఇవాళ ఇవ్వకపోతే ఇది ఈశ్వర అనుగ్రహం రా. ఇది కూడా ఈశ్వరుడు నువ్వు ఎదిరించలేవు. ఈశ్వరుడు చెప్పినట్టుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవడమే. అంతేకాని నిన్న ఇస్తానన్న తండ్రి ఇవాళ ఎందుకు ఇవ్వనన్నాడు? ఈశ్వర దర్శనం ఆయనకి జరిగిపోతోంది వినయంతో. అరణ్యవాసానికి పొమ్మంటే భగవంతుడి తిట్టలా, భగవంతుడు చెప్పిన దాన్ని మనం పాటించడమే వెళ్ళిపోయాడు. సాత్వికారాధన ఉంది. అందుకే ఆయన నిరంతరము రక్షింపబడ్డాడు భగవంతుడి చేత. నీకు రాముడి జీవితం ఆదర్శంగానే రావణుడి జీవితం ఆదర్శం కాదు. అందుకే రావణుడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు, రాముడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు. స్థాయి దేంది ఎక్కువ చెప్తారు మీరు? రామేశ్వరం లింగందే చెప్తారు మీరు కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈయన తలలు కొయ్యడం మొదలుపెట్టాడు. అప్పటికి 9 తలలు కోసేశాడు. ఇప్పుడు కోస్తున్న కొద్దీ భక్తి ఎక్కువైందా అక్కస ఎక్కువైందా? అక్కసే ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది? వినయము లేదు. వినయము లేని చదువు దేశమును నాశనం చేస్తుంది. మనం చదువు కొంటున్నామేమో కానీ ఇవాళ చదువు కొనట్లేదు. అసలు విద్యార్థులకు వినయమును బోధించినటువంటి విద్యాలయములు ఈనాడు లేవు. ఏమైనా ఉంటే ఫీజు కట్టనందుకు పిల్లవాణ్ణి అంతమంది పిల్లలు చూస్తుండగా గేటు బయట నిలబెట్టినటువంటి పాపభూయిష్టమైనటువంటి స్కూళ్ళున్నాయేమో తప్ప అసలు నిజంగా పిల్లలకి ముందు వినయం నేర్పాలని వినయం నేర్పేటటువంటి పాఠశాలలు ఎన్నున్నాయి? వినయము లేనటువంటి సంధ్యావందనం ఎలా ఉంటుందో, వినయం లేనటువంటి అగ్నికార్యం ఎలా ఉంటుందో అలా ఉంది వాడు చేసిన తపస్సు. హెచ్చరిక ఎక్కడిదో తెలుసా అండి? మీరు సంధ్యావందనానికి కూర్చున్నప్పుడు కనీసంలో కనీసం మిగిలిన పూజ మాట ఎలా ఉన్నా సంధ్యావందనమే మేము చెయ్యమండి అన్నారనుకోండి, అంతటి మహాత్ముల గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది సంధ్యావందనం కనీసం చేసే వాళ్ళ గురించి. సంధ్యావందనం చేస్తున్నానన్నవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. వాడు స్థిరంగా కూర్చోవాలి. చేసే 10 నిమిషాలో 11 నిమిషాలో ప్రశాంత చిత్తుడై కూర్చోవాలి సంధ్యావందనానికి. అంతేకాని
నీళ్లు ఎగరేయడం, అర్ఘ్యం పేరు చెప్పి ఉద్ధరిణితో ఇలా అంటూ ఉండడం, పిచ్చి పిచ్చి పనులు ఏంటి? అదే అర్ఘ్యం ఇవ్వడం. అర్ఘ్యం ఇవ్వడానికి ఒక మర్యాద ఉంది. నువ్వు అనుభవించి అర్ఘ్యం ఈ జాగ్రత్తగాను. నువ్వు ఎటువంటి దేవతలకు అర్ఘ్యం ఇస్తున్నావు, ఎటువంటి వారిని లోపలికి తీసుకుంటున్నావు, దాన్ని నువ్వు మనస్సులో బాగా నాటుకుని చెయ్యాలి. చేసి ఆ చేసిన, అందుకే గాయత్రి లెక్క పెట్టవద్దు అని చెప్పింది శాస్త్రం. కణుపుల మీద కాని, వేళ్ల చేత కాని, మాల చేత కాని గాయత్రి లెక్క పెట్టవద్దు. ఎందుకని? నీకు లెక్కెందుకు? నీ బుద్ధికి ప్రచోదనం కావాలి. 11 మార్లు గాయత్రి చేస్తే కనీసం ఒక 5 నిమిషాలు పడుతుందని నీకు ఎరుక ఉంటే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని చేసిన 11 మాటలైనా శ్రద్ధతో చేయ, ధ్యాన శ్లోకంతో. నీ బుద్ధి వికసించి సత్వం మీద కెడుతుంది. కూర్చోవడమే రజోగుణ భూయిష్టంగా అసలు గాయత్రి చెయ్యడం కూడా కోరికలతోటే చేస్తే అది ఎంత హేయముగా ఉంటుంది మీరు ఆలోచించండి. సత్వగుణంతో ఉండాలి పూజకి ప్రారంభం. అలా ఉండకపోతే చాలా దారుణంగా ఉంటాయి ఫలితాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఈయన ఆశ చేత వశుడైనాడు. రజోగుణ భూయిష్టమైన పూజ ఎందు ఏముంటుంది? తొందరపాటు ఉంటుంది, దేన్నో పొందాలని. అది పొందడం కోసం ఈ పూజ తప్ప ఈశ్వరార్చన చేసి తాను సంతోషంతో ఆనందంగా అమ్మయ్యా కాసేపు 1 గంట పూజామందిరంలో కూర్చుని బయటికి వస్తే మనస్సు ప్రశాంత పడిపోయిందనడానికి వెళ్ళాడు పూజామందిరంలోకి. ఇవాళ ఇక్కడ ఇది చేసి తొందరగా అక్కడికి వెళ్తే అదేదో కలిసి రావాలని వెళ్తుంటాడు పూజామందిరంలోకి. గుళ్ళోకి ఎందుకు వెళ్తాడంటే అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించుకోవాలని వెళుతుంటాడు. ప్రతిదీ వ్యాపార సరళిలో చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఈయన కోరికలకి తల్లి ఏది? ఆశ. ఆశతో కూడినటువంటి కోరికలు విస్తృతంగా పెరిగిపోతుంటే, అలా పెరిగిపోయిన కోరికల కొరకు ఆరాధన నిబద్ధమైపోతే, అది రజోగుణ భూయిష్టమైన పూజ అయిపోతే, ఆ పూజ పాపము వైపుకి అడుగులు వేయిస్తే, నీ పాపమే నీ పూజ వలన వచ్చిన ఫలితమును అడ్డత్రోవ పట్టించి నీ పతనమునకు హేతువై కూర్చుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా విన్నారో లేదో, ఇది ఉపాసన యందు మీరు దిద్దుకోవలసిన విషయం. ఇది ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు 9 తలలు నరికాడు, రాలేదు శివుడు. ఇప్పుడు 10వ తల కూడా నరికేస్తాడు. ఆయన ఆగడు. ఎందుకని? ఆయన రజోగుణం. బింకపు పూజ అది. 9 తలలు నరికిన వాడికి 10వ తల నరికేయడం లెక్క అండి? పట్టుకుని 10వ తల కూడా నరికేసి పారేస్తాడు అగ్నిహోత్రంలో. ఇప్పుడు ఉన్నాడా రావణుడు అన్నవాడు? లేడు. రావణుడన్నవాడు లేకపోవడానికి కారణం ఎవరని చెప్తుంది శాస్త్రం? ఆ చుట్టూ ఉన్నవాళ్ళు. ఏమిటో భోళా శంకరుడు అన్నారు, సాంబ సదాశివుడు అన్నాడు. 9 తలలు కోసేశాడండి మా వాడు. కొంతమంది ఉపాసనలో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. అది పూజ అనుకుని ఇలాంటి తప్పు పనులు చేస్తుంటారు. అలా చేయకూడదు. పూజ సాత్వికంగా ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు 9 తలలు నరికేసి 10వ తల కూడా నరుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు. వీడిని అడ్డు పెట్టే లోకానికి ఇటువంటి పూజలు ఎంత ప్రమాదకరమో నేను తెలియచెప్పాలి. కాబట్టి ఇప్పుడు వాడిని ఏ పని చేయడం వరకు ఆయన చూస్తున్నాడు? 10వ తల కూడా తెంపుకోవడం వరకు చూస్తాడు. తెగనివ్వడు. ఈ తుంచుకునే తలకాయలు, ముక్కులు కోసుకోవడాలు, చెవులు కోసుకోవడాలు, ఇలాంటివి ఎంత పిచ్చ పనిలో ఉపాసనలో చూడండి ఎంత దగ్గరికి ఎడుతోందో అది. అంతన్ తక్కిన మస్తకంబునసితోనంతంబునుందింప, మిగిలిపోయిన 1 తలకాయని కూడా కోసేయడం కోసమని కత్తి పైకెత్తి ఆ కంఠం మీద వేస్తున్నాడు. నిశ్చింతంబూన శివుండు దారసిలె వచ్చెన్. ఇహ రాడు భగవంతుడు. అంటే ఏంటి? తను పిలిస్తే వచ్చేయాలి. అంతేకాని ఆయన వచ్చే వరకు నా ఉపాసనలో దోషం ఉంది, నేను తప్పించాలంట లేదు. ఆయన రాలేదు, తెంపేస్తాను తలకాయ. ఇప్పుడు శంకరుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చింది ఎలా ఉంటుందంటే వద్దంటే వచ్చినట్టు ఉంటుంది కదా. కాబట్టి నిశ్చింతంబూన శివుండు దారసిల వచ్చెన్, పూర్వభంగిన్ తలం సంతోషంబున శంకరుండడుగు మిచ్చన్ కూర్తున్నాన్. ఆయన ఎప్పుడైతే వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడో మళ్ళీ 10 తలకాయలు మొలిచి. వాడిని అలా ఉంచడం కదా ఆయనకి కావలసింది. 10 తలకాయలున్నా బుర్రకాయ లేనివాడు, అసలు బుర్రకాయ లేదు వీడికి. ఇది ఆయన చెప్పవలసింది. కాబట్టి 10 తలకాయలు మొలిపించాడు. ఎందుకు? 10 మేళ్ళ తలకాయలు కాబట్టి 10 తలకాయలు మొలిచి.
మొలిచిన తర్వాత ఆయన అన్నాడు, ఏమిటి కావాలి నీకు, ఎందుకు చేశావు ఇంత ఘోరమైన తపస్సు? దైత్యుడత్యంతంబున్ బలమిచ్చి ఏడుగడవై అస్మత్పురించేరుమా. వాడు 2 కోరికలు కోరాడు. అత్యంతం బలమిచ్చి, నాకు విపరీతమైన బలం కావాలి. దేనికి ఉంటుంది బలం? శరీరానికి ఉంటుంది. జవం దేనికి ఉంటుంది? మనస్సుకుంటుంది. మనోజవం మరుతతుల్య వేగం అని స్వామి హనుమని చెప్తాం. వాడిప్పుడు తన ఉపాసన యందు దోషం చూసుకోవట్లేదు. ఈశ్వరుణ్ణి రప్పించానా లేదా? ఇంకో ఆకు తొడిగింది ఈ రజోగుణ భూయిష్టమైన ఉపాసన. అందులోంచి ఇంకో వెర్రి కోరిక పుట్టింది. ఏమిటో తెలుసా అండి? నాకు విపరీతమైన బలం కావాలి. ఎందుకు ఆ బలం? ఏం చేస్తావు శరీర బలంతో? అంటే అందరినీ ఓడిస్తాను. ఓడిచ్చి ఏం చేస్తావు? అన్ని భోగాలు అనుభవిస్తాను. నన్ను ఎవడు అనేవాడు లేడుగా. అందుకని నా కంటికి ఏది నచ్చితే దాన్ని ఎత్తుకొచ్చి నాదిగా అనుభవిస్తాను. అంటే ఇప్పుడు ఇలా మొదలైన పూజ ఎంత భ్రష్టత్వం వైపుకు వెళ్ళడానికి బీజాలు వేస్తోందో చూడండి. కాబట్టి ఉపాసన అన్నది ఎంత సాత్వికంగా ఉండాలో మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? నాకు విపరీతమైనటువంటి బలం కావాలి. పోను ఊరుకున్నాడా? అడగమన్నావుగా, ఇక్కడేం చేస్తావు? నువ్వు 10 లంకలోకి రా అన్నాడు. వచ్చి శంకరుణ్ణి లంకలో కూర్చోమన్నాడు. అక్కడ కూర్చుంటే అస్తమానం వచ్చి ఇలా తపస్సు చేస్తానంటే అక్కడ కూర్చుంటే అక్కడే పూజ చేస్తుంటాను నేను. నాకేమైనా కావాలనిపించింది అనుకో, మళ్ళీ నిన్ను అడుగుతూ ఉంటాను, ఇద్దుగాని. ఇది వాడి ఉద్దేశం. గుండి మింగేవాడు ఓడుంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఓడుంటాడంటారు చూసారా? వీడి అతి తెలివితేటలు, వీడి బుద్ధి వ్యగ్రత, వీడి రజోగుణ సంపర్కం ఎలా ఉంటాయో చూడండి. శివుడు నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి ఏమనాలండి? లోకంలో ఉపాసన 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 అని పేరు చెప్పి ఇలాంటి వెర్రితలలతో పూజలు చేసే వాళ్ళని నేను ఇంతమందిని చూశాను అందామంటే నాకు గట్టిగా పట్టుకోవడానికి వెంట్రుకలు లేవు. వచ్చిన బాధ అంటే నాకు ఈ స్వానుభవం ఎందుకు వస్తుందో తెలుసా అండి? అస్తమానం ఎవరోళ్ళు వస్తుండడం, వాళ్ళ ఆరాధన విధానాల గురించి, వాళ్ళ కోర్కెల గురించి, వాళ్ళ వ్యగ్రతతో కూడిన పూజల గురించి చెప్తుంటే నారాయణ వీళ్ళకి అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయిరా అనిపిస్తుంటుంది. అంత విచిత్రంగా ఉంటుంది లోకంలో. అసలు ఈ ఉపాసన అన్నది ఇందుకొరకా వచ్చింది, ఇలా చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు చాలా మందికి. సరే, అవన్నీ సభాముఖంగా నేను చెప్తే వీడికి ఇదే పనిలా ఉంది, వీడికి విన్నవన్నీ ఇలా చెప్తుంటే అలా సభలో అనుకుంటారు. అందుకని అక్కడికి వదిలేయండి. కాబట్టి ఇప్పుడు నువ్వు లంకాపట్టణానికి వచ్చేయి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇదేమిట్రోయ్, ఏదో ఒంటికి బలం ఇమ్మన్నాడు, బానే ఉంది, ఏదో ఇచ్చేస్తాను. నన్నే వచ్చేయమంటున్నాడు లంకాపట్టణానికి. అసలు కడుపు మంటతో ఉన్నాడు ఆయన. ఈ దిక్కుమాలిన ఉపాసన నువ్వునని. నువ్వు లంకకు వచ్చేనా వెనకాలన్నాడు. ఎంత తేలిగ్గా ఉన్నాడో చూడండి వాడికి భగవంతుడు. రజోగుణం కదండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వే అన్నావుగా చాలా గొప్ప తపస్సు చేశానని. నేను చెప్పిన మాట విను, రా మా ఇంటికి అంటే ఆయన అన్నాడు, లింగం మందేను వసియింతు, నేను లింగమునందు ఉంటాను రా అబ్బాయి, నేనే రావక్కర్లేదు, శివలింగమునందు నేనే ఉన్నాను. కాబట్టి లీల మెరయన్, నేను అందులోనే ఉంటాను. తెలివితో చేర్పు పురికని, నువ్వు దీన్ని నీ పట్టణానికి తీసుకెళ్ళు, కానీ తెలివి ఉండాలన్నాడు. ఒంటికి బలం ఉంది కానీ మనస్సుకి తెలివేది వాడికి. అదే ఉంటే సత్వగుణంతో ఉంటాడుగా. శివలింగాన్ని శివుణ్ణి తీసుకెళ్లలేకపోయిన వాణ్ణి ఆయనే ఇదైనప్పుడు ఇది మాత్రం ఎలా వస్తుంది లంకకి? నేను తీసుకెళ్లగలగని వాణ్ణా? ఆయన రావాలా, నేను తీసుకెళ్లాలా? ఈ బుర్రవాడికుంటే అయితే పట్టుకుపోతానని శివలింగాన్ని పెట్టులో పెట్టుకుని ఎందుకు పెట్టిపోతాడు? కాబట్టి తెలివితో నీ పురి చేర్చుకో దీన్ని. దేవుడు అడిగి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇంకా ఉంటే ఏమంటాడు వీడని. అంతా లింగంబు చేకొని అసుర విభుడు వచ్చుచున్ తెరువు దైవ వశము చేసి ఆ శివలింగాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు లంకకి. అంటే ఉత్తరక్షణం ఒంటికి బలం వచ్చింది, ప్రవృత్తిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. మీరు గమనిస్తున్నారు కదా. ఇవి మీ ఉపాసనలో దిద్దుకోవలసిన లక్షణాలండి. ఇవి సాత్వికమైన భక్తి, రజోగుణ భూయిష్టమైన భక్తి, ఈ రెండిటికి ఎంత తేడా ఉంటుందో చూడండి. సాత్వికమైన భక్తి ఎలా ఉంటుందో మీకు భీష్మేకాదశి కనుక నేను ఇవాళ జ్ఞాపకానికి వచ్చింది. నాకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, మీరందరూ విన్నదే, కానీ భీష్మేకాదశి నాడు చెప్పుకుంటే ధన్యులం అవుతాం. ఈ మాట
భీష్ముడి దగ్గరికి వచ్చి కృష్ణ భగవానుడు అర్జునుడికి సారథ్యం వహిస్తాట, కానీ అస్త్రము ఈ చేతితో ఏ ఆయుధమును పట్టడు అన్నారు. భీష్ముడు అన్నాడు, ఆయనది సాత్విక భక్తి. భగవంతుడంటే ఎవరో, భగవంతుడు దేనికి లొంగుతాడో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన ప్రతిజ్ఞ అలా చేశాడు కదా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమిటో తెలుసా? కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు ఎవరో భీష్ముడికి తెలియదా? తెలుసు భీష్ముడికి కృష్ణుడు భగవానుడని. భగవానుడు గెలుస్తాడా, భక్తుడు గెలుస్తాడా? భక్తుడు గెలుస్తాడు. ఎలా గెలుస్తాడని రావణాసురుడి భక్తితో చెప్పలా. మహానుభావుడు అన్నాడు, ఎలాగ భగవంతుణ్ణి గెలవచ్చో ఒక మార్గం చూపించాడు భీష్ముడు. అందుకని భీష్మస్తుతి చిరస్థాయి అయిపోయింది లోకంలో. అర్జునుడు లోపల కూర్చున్నాడు, రథంలో బాణాలేస్తున్నాడు, కృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం వరం ఉంది. ఎవరడ్డగలరా ఇన్ని? పుంఖానుపుంఖలంగా బాణవృష్టి కురిపించాడు. వెళ్లి ఆ బాణాలన్నీ ఒంటి నిండా గుచ్చుకుపోయి పూచినటువంటి మోదుగు చెట్టులా నెత్తురు ధారల కింద కారిపోతోంది అర్జునుడికి. గట్టిగా ఒక్క బాణము వేయడు, భీష్ముడిని నిగ్రహించలేకపోతున్నాడు. ఏమిటి అల్లరని వెనక్కి చూశాడు కృష్ణ పరమాత్మ. ఒంటికి ఖాళీ లేకుండా బాణాలు కొట్టేసి నెత్తురు వరదలై కారిపోతోంది. ఇప్పుడు ఆయన కొట్టలేకపోతే నేనేం చేస్తానంటే అనాలి. రథం తప్పించాలి కదండి. అలిసిపోయాడు. సారథికి ఆ స్వేచ్ఛ ఉంది. రథి అలిసిపోతే సారథి తప్పించచ్చు, రథాన్ని తప్పించచ్చు. తెలియవా కృష్ణుడికి? భగవద్గీత చెప్పిన సర్వజ్ఞుడే ఇవి చెయ్యాలి కదా, ఇవి చేయలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఆ పగ్గాలు అవతల పారేశాడు. పారేసి కుప్పించి ఎగసిన కుడలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా. ఎక్కడున్నారు పానమూర్తి గారు? అబ్బో కుప్పించి, అబ్బో రామాచారి గారు కూడా ఉన్నారు ఇవాళ. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల చక్రంబు చేబట్టి పైదెంచుర వేగమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు అని చెప్పాడు. ఎప్పుడు శరీరం పడిపోయే ముందు ఆ వాడు నాకు దిక్కని చెప్పుకున్నాడు. భక్తపరాధీనుడైన వాడెవడున్నాడో ఆనాడు నేను అర్జునుడి మీదకి బాణాలేస్తే పగ్గాలు విసిరవతల పారేసి రథంలోంచి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా దూకినప్పుడు చెవులిలా ఊగితే ఆ కుండలముల కాంతి ఆకాశమంతా కప్పుకునేటట్టుగా ఎవరు దూకాడో ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల. ఆయన దూకినప్పుడు ధన్ మన దూకేటప్పటికీ ఆ పొట్టలో ఉండేటటువంటి లోకాలన్నీ ఇలా కదిలిపోయేట. ఆ కడుపులో ఉన్న లోకాలు కదిలిపోయేటట్టుగా దూకినటువంటి వాడెవరున్నాడో గబగబా చక్రంబు చేపట్టి చనుదెంచురయము నపైనున్న పచ్చని పటముజార చక్రం చేత్తో పట్టేసుకుని ఎవరు? నేను పట్టణ ఆయుధం అన్నవాడు పట్టేశాడు. చక్రంబు చేబట్టి చనుదించురయము నపైనున్న పచ్చని పటముజార. ఉత్తరీయం మర్యాదకి చిహ్నం. ఉత్తరీయం జారిపోయింది. చక్రం పట్టేసుకున్నాడు. పట్టుకున్నవాడు పోని ఊరుకున్నాడా? నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు ధనస్సు పారేసి పరిగెత్తుకొచ్చాడు. బావా భీష్ముడు బాణాలేస్తే అర్జునుడు నిగ్రహించలేకపోతే ప్రతిజ్ఞ చెప్పి తప్పి కృష్ణుడు చక్రం పట్టుకుని వెళ్ళి చంపేశాడు భీష్మాచార్యుల వారిని అని రేపు లోకం చెప్పుకుంటుంది. బావా నా పరువు పోతుంది, ఊరుకో 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 అంటున్నాడు. అంటుంటే నీ జోలికి వస్తాడా, నీ మీది నీ బాణాలు వేస్తాడా, ఏం చేస్తానో చూడు భీష్ముడిని. తెలియదు భీష్ముడు మహాజ్ఞానని అని కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ఆనాడు తన భక్తుడైన అర్జునుణ్ణి రక్షించుకోవడానికి చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయి చేతిలో చక్రం పట్టుకుని భీష్ముణ్ణి చంపేస్తాను, అది కూడా